పెట్టి ఎచ్చనంట నా దేశం అంటే గాంధీ కాదు బోస్ కూడా రోయ్ నా దేశం అంటే శాంతి కాదు వార్ కూడా రోయ్ నా సైన్యం అంటే గ్యాంగ్ కాదు గ్యాంగ్స్టర్స్ బ్రో మా అక్క చెల్లి జోలికి వస్తే మోస్టర్స్ బ్రో. నేను ఇలా ఈ జర్నీలో వెళ్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నాను. am I doing the right thing అని ఎవరితోనే డిస్కస్ చేయడం కానీ ఎంకరేజ్ అయితే ఎవరు చేయలేదు. మై మదర్ ఎంకరేజ్ చేసి నాకు ఓపెన్గా చెప్పేది కాదు, నా దగ్గర చెప్పేది కాదు. ఎవరు బయట కలిస్తే బాగా రాస్తారు పాటలు మావాడు, నా ముందర వచ్చి వద్దు జాబ్ చేసుకోవాలి అలానే అంటుంది. పర్సనల్గా నాకు అసలు ఈ ఫీల్డ్ ఎవరు తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు వినేవాళ్ళు లేరు. సో సోషల్ ఇష్యూస్ మీద లేదా ఇండివిజువల్ పర్సనల్ ఇష్యూస్ మీద కొంచెం ఎక్కువ ఆ కేటగిరీలో రాస్తున్నట్టు నాకు అనిపించింది. బాబ్ మార్లీ అంటాడు, people believe that death is stronger than life. But we know that life is. నాలెడ్జ్ని సొసైటీ కోసం వాడేవంటే యూ విల్ బి గ్రేట్ అండ్ యూ విల్ టర్న్ గ్రేట్. హిప్ హాప్ స్టార్ట్ అయింది కూడా అంతే, బాగా కష్టపడి రాసి ఇది జనాలకి బాగా హిట్ అవుతుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ తో రాసింది హిట్ అవ్వకపోతే ఈ రెండు ఎమోషన్స్ ఎలా టేక్ కేర్ చేసుకుంటాం? ఈ బాధ ఆనందం ఏదైతే పడుతున్నానో దీస్ ఆర్ అఫెక్టింగ్ మై నెక్స్ట్ సాంగ్స్ అనమాట. ఓకే, నేను బాధపడితే బట్ ఎందుకని కొంతమంది కావాలని డీప్ డైవ్ చేసి వీడిని పాయింట్అవుట్ చేయాలి, వీడిని డౌన్ చేయాలని, దానివల్ల అవతలకి వచ్చే ఆనందం ఏంటంటారు? అసలు జస్ట్ ఆరోగ్యంట్ వాళ్ళకి ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నీకంటే నాకు ఎక్కువ తెలుసు. సరే నీకంటే నాకు ఎక్కువ తెలుసు అంటే అన్పార్లమెంటరీ వర్డ్ వాడకుండా నీ ట్రాప్ చేయలేమా? శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం బుక్ ఉంటుంది కదా, నేను దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ పోయింది కదండి, దాంట్లోనే సెకండ్ పేజ్లో ఉంటుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేబర్ టాక్స్. ఈ రోజు మన గెస్ట్ అ వెరీ యూనిక్ టాలెంటెడ్ పర్సన్. జనరల్గా ఒక సాంగ్ రాయాలి అంటే ఒక ట్యూన్ కట్టాలి, ఒక సిచ్యువేషన్ ఆలోచించాలి, ట్యూన్ కట్టాలి, దానికి లిరిక్స్ రాయాలి, కంపోజ్ చేయాలి, రికార్డ్ చేయాలి, మిక్స్ అండ్ మ్యాష్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ టీమ్స్ వర్కౌట్ చేస్తుంది. కానీ ఆయనే సిచ్యువేషన్ ఆలోచించుకుంటారు, ఆయనే ట్యూన్ కడతారు, ఆయనే లిరిక్స్ రాసుకుంటారు, ఆయనే కంపోజ్ చేసుకుని, మిక్స్ చేసుకుని, ఎడిట్ చేసుకుని ఆయనే రిలీజ్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ ఇయర్ 108 డేస్లో 108 డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీద, ఇష్యూస్ మీద సాంగ్స్ రాసి అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి చాలా సాంగ్స్ అందులో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గెయిన్ చేసాయి. ఇటువంటి ఒక యూనిక్ టాలెంట్ని మన నేబర్హుడ్ టాక్స్ ఫైండ్ చేయడం జరిగింది. ఆ జర్నీ మొత్తాన్ని మనం క్యాప్చర్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. అండ్ చదువు, జాబు, ఈ జనరల్ రొటీన్ పాత్స్లో వెళ్ళకుండా మనకున్న ఆర్టిస్టిక్ టాలెంట్స్ని మనం ఎలా గ్రో చేసుకోవాలి, వాటిలో నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకొని, ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా వాటిని మనం ఎలా పర్సీవ్ చేసుకుని గ్రో అవ్వాలి అనేది చాలా డీటెయిల్గా ఈయన మనకి ఈ పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లెట్స్ జంప్ ఇన్. హలో జానీ, ఎలా ఉన్నారు? జానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది ఫస్ట్ ఆ లైన్తో స్టార్ట్ చేయాలి ఉంది నాకు. సో నాది బేసిక్ అనంతపూర్ నేటివ్, హైదరాబాద్కి రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాను యూనో. సో ఇక్కడికి రావడానికి కూడా ఏంటంటే ఫర్ ఫర్దర్ ఆపర్చునిటీస్ అండ్ కనెక్షన్స్ పెంచుకోవాలని వచ్చాను. ఓకే. సో అండ్ నేను మ్యూజిక్లోకి ఎలా వచ్చాననే ఇట్స్ లాంగ్ జర్నీ. నా స్కూల్స్ టైంలో స్టార్ట్ అయ్యింది. సో ఐ యూజ్డ్ టు రైట్ ద సాంగ్స్ రాస్తుంటే నేను బుక్ లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ కోసం, లేదంటే నా కోసం, సంథింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ కోసం, లేదంటే ఆడి బ్రేకప్ అయిందనో, లేదంటే ఆడు ప్రపోజ్ చేయాలని అడిగితే రాసేవాడిని. అట్ ద టైమ్ ఐఎమ్ నాట్ ఇన్ టు హిప్ హాప్ అనమాట. నాకు హిప్ హాప్ అంటే జస్ట్ నార్మల్గా సాంగ్ రైటింగ్ వచ్చు. అండ్ ఐ యూజ్డ్ టు ఫిల్ దిస్ ఎంప్టీ డైరీస్ ఉంటాయి కదా ఇంట్లో మనకి వస్తాయి కదా, ఆ డైరీస్లో రాసి ఫిల్ చేస్తుంటే మా అమ్మ వాళ్ళు దాచిపెట్టేశారు. సో అట్లా నాకు సాంగ్ రైటింగ్ మీద నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ స్టేజ్లో నాకు ఈ స్టడీస్ ఇవన్నీ కొంచెం ఇది లైఫ్ కొంచెం ప్యాథటిక్ ఉంది, నాకు కొంచెం ఆర్టిస్టిక్ లైఫ్ కావాలని 10th లో స్టార్ట్ అయింది. లైక్ ఈ కార్పొరేట్ లైఫ్ ఉంటుంది, ఏ చేసినా కూడా సోల్ఫుల్గా చేయాలి అన్నట్టు. సో ఈ పేపర్లో ఉన్న సాంగ్స్ని ఇలా వదిలేయకూడదు, ఈ ఆడియో ఫార్మాట్లో రావాలి బయటికి. సో ఐ ట్రై టు కన్వర్ట్ దెమ్ టు ఆడియో ఫార్మాట్. ఇంట్లో చెప్పకుండా చాలాసార్లు హైదరాబాద్కి రావడం, ఇక్కడికి వచ్చి స్టూడియోస్లో తిరగడం, 10,000 అలా చెప్పేవాళ్ళు సాంగ్కి అప్పట్లోనే.
రికార్డ్ చేసి దాన్ని అవుట్పుట్ మన చేతికి ఇవ్వడానికి 10,000 చెప్పారు. నాకు అప్పుడు ఇంట్లో 100 రూపీస్ అడిగితే కూడా పైకి నీకు చూస్తాను, నేను 10,000 అడిగితే ఫస్ట్ ఇంట్లో బయటికి ధరమేస్తాను. సో ఆ మూమెంట్ లో ఇంక నాకు ఇవన్నీ వద్దు, మనమే నేర్చుకుందాం ఏదైతే అదైనా. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో అలా స్టార్ట్ చేశాను. ఏం చేశానంటే మా అమ్మమ్మ ఒక అకౌంట్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి దాంట్లో, దాని మెసేజ్లు నోటిఫికేషన్స్ మా అమ్మ చెక్ చేయదని దాంట్లో 2,000 లేపేశాను. చెప్పండి. ఆ 2,000 ఒక మైక్, దానికి కేబుల్, అంటే బేసిక్ ఏం కావాలి, ఇలాంటి ఒక ఆర్మ్ స్టాండ్ 300 దొరుకుతుంది, ఇలాంటి ఒక మైక్ 600 దొరుకుతుంది, దాని వైర్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో 2,000 బడ్జెట్ లో అన్ని తీసుకున్నా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇట్స్ బ్యాక్ టు 2017 ఇది. 2017 అలా తీసుకొని నా దగ్గర ఒక డెల్ ల్యాప్టాప్ ఉండేది పాది, అది కూడా 2014 13 ఉంది ఇంట్లో. అది 4 GB ర్యామ్. అది దాంట్లో ఫోటోషాప్ వేస్తే కూడా అది నడవడానికి 3-4 hours టైం తీసుకుంది. ఆ ల్యాప్టాప్ లో నేను డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ మొత్తం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి దాంట్లో నేను వర్క్ స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేసిందా మరి? అండ్ ఐ యూస్ టు పిక్ దోస్ వేస్ అనమాట. ఎలా చేస్తే స్టోరేజ్ తక్కువ పడుతుంది, ఏంటి ఏం చేస్తే మన సిస్టమ్ ఫాస్ట్ గా ఎలా రన్ అయిద్దని యూట్యూబ్ లోకి వెళ్ళి చూడడం. ఇవి తీసేయాలి, బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ లో యాప్స్ ఉంటాయి తీసేయాలి. మళ్ళీ మైక్రోసాఫ్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ 0కి పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెడితే కొంచెం స్పేస్ తగ్గుద్ది, అది వాడు చెప్పే కూడా అవన్నీ చేసి దాంట్లో రన్ చేసుకునేవాడిని. వర్క్ అలా స్టార్ట్ చేసి సో రికార్డింగ్ చేయడం నేర్చుకున్నాను ఒక 1 year కష్టపడి. హౌ టు రికార్డ్ అనే వరకు నేర్చుకున్నాను. రికార్డింగ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఒక పాట బయటికి తీసాను, అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు. బయట మనం వినే క్వాలిటీ సరిగ్గా లేదు, దాంట్లో వచ్చే క్వాలిటీ సరిగ్గా లేదు, మ్యాచ్ కావట్లేదు బయట క్వాలిటీ. సో బయటికి వెళ్ళి ఉంటారు కదా మనకి అప్పుడు కొంచెం చిన్న సర్కిల్లోనే అడిగాను, ఏంటి నేను మ్యూజిక్ మీద వోకల్స్ రికార్డ్ చేశాను, సాంగ్ లా కనిపించట్లేదు, ఇంకా సపరేట్ వస్తున్నాయి, ఎందుకు అలా అనిపిస్తుంది, రెండు కలిపి గ్లూ అయినట్టు ఎందుకు రావట్లేదు. దే సెడ్ ఓకే, ఇది నార్మల్ గా నువ్వు అనుకున్నట్టు కాదు, మిక్స్ అండ్ మాస్టరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇట్స్ ఎ డెప్త్ సబ్జెక్ట్, నువ్వు దాన్ని నేర్చుకుంటే యూ కెన్ అచీవ్ దట్. సో అప్పటికి మ్యూజిక్ నేర్చుకున్నాను, రికార్డింగ్ నేర్చుకున్నాను. తర్వాత ఇంక ఈ మిక్స్ అండ్ మాస్టరింగ్ అనేది వ్యాస్ట్ డెప్త్ సబ్జెక్ట్, అనుకున్నంత ఈజీ కాదు. ఇది ఎలా అంటే పూర్తి ఇయర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ సౌండ్ వస్తే ఏ ఫ్రీక్వెన్సీలో వస్తుంది, ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ 0 నుంచి రావాలి ప్రొఫెషనల్. సో ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ ఇయర్స్. ఒక సాంగ్ ని నేను ఇంట్లో కూర్చొని మొత్తం A to Z నేను చేసుకోవాలంటే మిక్స్ అండ్ మాస్టరింగ్ అనేది వ్యాస్ట్ టైప్ సబ్జెక్ట్. నేను ఒక 4-5 years పట్టింది దాన్ని పూర్తిగా, అంటే చేస్తూ వచ్చాను. ఇలా చేస్తే కొంచెం బెటర్ అవుతుంది, ఇంకొంచెం బెటర్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి నాకు ఒక 5-6 years పట్టింది. అండ్ దాంతోపాటు నా హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. అంటే దానికి తగ్గట్టు మా ఇంట్లో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడం, దే టు స్టార్టెడ్ ట్రస్టింగ్ మీ. ఇడు ఒక చిన్న రూమ్ లో కూర్చొని ఈ సాంగ్ ఇట్ చేసేసుకుంటున్నాడు, వీ షుడ్ సపోర్ట్ హిమ్ అని బయట వాళ్ళు చాలా మంది చెప్పడం, అలా కొంతమంది చెప్పడం వల్ల దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఆన్ మీ. నేను కూడా దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకొని ఇప్పుడు అలా ఒక సాంగ్ ని A to Z వరకు ఎలా చేయాలనే జర్నీ ఈ 7 years జర్నీ. అండ్ మొత్తం ఎండ్ టు ఎండ్ యూట్యూబ్ నాలెడ్జ్ అంతా యూట్యూబ్ నాలెడ్జ్. ఏది బయటకు వెళ్ళి ఎక్కడ స్టూడియోకి వెళ్ళి వర్క్ చేస్తానన్నా కూడా ఎవరు ఒప్పుకోలేదు. అది కూడా ట్రై చేశాను బీటెక్ లో. ఒకసారి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ పారిపోయేసి వచ్చి స్టూడియోలో అడిగాను, నాకు డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, నా బట్టలు ఏం తెచ్చుకుంటాను, 3 పూట్ల ఫుడ్ పెట్టు, నువ్వు స్టూడియోలో ఏం పని చెప్పినా చేస్తానంటే ఆ నైట్ రమ్మని పొద్దున వచ్చిన తర్వాత ఫోన్ బ్లాక్ పెట్టేశాడు. అటు నుంచి అటు మళ్ళీ కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్లో మళ్ళీ అటు నుంచి అటు వెనక్కి వెళ్ళిపోయింది. పెద్ద స్టంట్ అది. ఓకే, అసలు ఫస్ట్ అంటే మీ చిన్నప్పుడైనా ఫస్ట్ టైం అట్ వాట్ ఏజ్ అంటే నేను ఒక సాంగ్ రాయగలను, దానికి ప్రాపర్ గా వర్డ్స్ అన్ని అలైన్ చేసి ఒక సాంగ్ రాయగలను అని ఏ ఇయర్ అంటే ఏ క్లాస్ లో ఎప్పుడు ఫస్ట్ అనిపించింది? 5th class లో బ్రో. 5th class లో మా ఫ్రెండ్ సతీష్ అని ఉండేవాడు. సో హీ కెప్ట్ ఏ కాంపిటీషన్ ఫ్రమ్ మీ అండ్ ఇంకొక పిల్లోడికి, మా ఇద్దరికి చెప్పాడు, అరే మీ ఇద్దరిలో సాంగ్ ఎవరైనా రాయగలరంటే నేను రాస్తానంటే వాడు రాస్తానన్నాడు. అప్పట్లో ఎలా ఉంటదంటే ఆడేం చేస్తుంటే నేను చేస్తాను, ఆ స్పోర్టివ్నెస్ ఉంటుంది. సో నేను చేస్తానని చెప్పి వాడు కూడా చేస్తానన్నాడు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ నేను రాసేస్తే ఐ డిడెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఏమన్నా మన వర్క్స్ అంత అక్నాలెడ్జ్ ఎవరు చేయరు, ఏం పట్టించుకోరు, మనకి ఎందుకు చేసామంటారులే అనుకున్నాం. బట్ వాళ్ళంతా బాగా రాసేవారు నువ్వు. అది అలా స్టార్ట్ అయిపోయింది పిచ్చి. ఓకే నేను పాటలు బాగా రాయగలను, కొత్తగా రాయగలను, నాకు నేను ట్యూన్ కూడా చేసుకోగలను. అండ్ అది ఎలా అయిపోయింది, 9th హాస్టల్కి వచ్చేసరికి నేను
రోజు ఏదైనా సాంగ్ రాసి హాస్టల్స్ లో మొత్తం హాల్ ఉంటది, బెడ్స్ అన్ని ఉంటాయి, వాళ్ళందరినీ ఒక దగ్గర చెప్పి నేను ఆ రోజు రాసిన పాట పాడేవాడిని. వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేసి వినేవాళ్ళు కూడా. సో ఇంకప్పుడు నాకు ఒక ఫుల్ పొటెన్షియల్ గా మనం ఒక సాంగ్ రాయగలం అని ఒక క్లారిటీ వచ్చేసింది. చిన్నప్పటి నుంచి ఎక్కువ సాంగ్స్ వినేవారా మీరు? లేదు బ్రో, నేను సాంగ్స్ ఏదో 4-5 ఎక్కువ వినేవాడిని చిన్నప్పటి నుంచి. కొన్ని ఆల్బమ్స్ మాత్రం వినేవాడిని. ఇంట్లో అంత నాకు మల్టీమీడియా మీద వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సినిమా నాకు పెద్దగా చెప్పాలంటే ఒక స్టేజ్ వరకు సినిమా హీరోల పేర్లు కూడా తెలియదు. ఈ పాటలన్నా ఇలాంటి ఏం లేదు, ఫుల్ స్ట్రిక్ట్ ఫ్యామిలీ. మా మదర్ స్ట్రిక్ట్, మా తాతయ్య స్ట్రిక్ట్. ఉంటది, ఎంతవరకు ఫ్రీడమ్ ఉంటుంది అంతవరకు ఉంటది. ఆదివారం లేసామా పంచతంత్రం సినిమా చూసామా, పంచతంత్రం వస్తుంది పొద్దున్న చూసామా, మళ్ళీ ఈవినింగ్ అయితే ఒక సినిమా వేస్తారు జెమినీ టీవీలో ఉంది, దాంట్లో ఉన్నా. సండే ఒకటే సినిమాలు వచ్చాయి, మిగతా టైం అంతా ఇంట్లో సీరియల్స్ అవే నడుస్తుంటాయి. మనం చూడకూడదు, మనం చూసినా బెటర్. కార్టూన్స్ చూసేవాడిని. ఇంకా అంతకు మించి నాకు పెద్ద ఈ సాంగ్స్ గురించి ఐపాడ్లు పెట్టుకుని కూడా తిరిగేవాడిని కాదు. అందరు ఐపాడ్ పెట్టుకుంటే నేను వాళ్ళు అడిగి ఇప్పించుకొని పెట్టి ఓకే ఇది బాగుంది అలా తప్ప పెద్దగా దీని సైడ్ ఏం లేదు. ఏ సాంగ్ ఏదని కూడా చెప్పేకి రాదు. ఇండస్ట్రీ ప్రకారం, మ్యూజిక్ ప్రకారం ఏంటంటే ఒక పల్లవి, చరణం, రెపిటేషన్స్ అవి ఒక రిథమిక్ గా ఉండాలి, పోయిటిక్ గా ఉండాలి. దిస్ ఈస్ ద జనరల్ స్టాండర్డ్స్. ఎస్పెషల్లీ పాత పాటలు చూస్తే, లేటెస్ట్ సాంగ్స్ చూస్తే నీకు అవి ఏం కనిపించట్లేదు అనుకో, టు బి వెరీ ఫ్రాంక్. బట్ ఒక 10 years 15 years బ్యాక్ వరకు సాంగ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మంచి పోయిటిక్ గా ఉంటాయి. అంటే అది మ్యూజిక్ ఏమీ లేకుండా అది పాడినా సరే దాని మీనింగ్ ఈజీగా అర్థం అవుద్ది, చాలా రిథమిక్ గా ఉంటుంది వినడానికి కూడా. సో ఇప్పట్లో ఏంటంటే మ్యూజిక్ ఉంటేనే కానీ నీకు అసలు నార్మల్ గా సాంగ్ వింటే అది సాంగ్ లాగా అనిపించదు, దానిలో వర్డ్స్ కానీ అవన్నీ. అంటే దీన్ని నేర్చుకోవాలి, దీని చరణం ఏంటి, పల్లవి ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా, లేదంటే నాకు ఎలా రాయాలనిపిస్తుందో, నాకు ఎలా వస్తుందో ఆ స్టైల్లోనే రాద్దామని ఫిక్స్ అయ్యారా? చరణము పల్లవి అసలు నాకు ఒక స్టేజ్ వచ్చేంత వరకు తెలియని కూడా తెలియదు, పదాలు కూడా తెలియదు. రీసెంట్ గానే నేర్చుకున్నా ఒక 2 years బ్యాక్. ఓకే. సో నాకు అప్పటి వరకు ఏంటంటే మీరు చెప్పారు కదా మ్యూజిక్ లేకపోతే వినబుద్ధి కాదు. సో ఈ పాయింట్ నాకు అప్పటికే ఐడియా ఉంది. ఎందుకంటే నేను రాసేదే కొత్త పాట, నేను ఎవరికైనా పాడి వినిపించాలంటే వెనకాల మ్యూజిక్ ఉండదు, నాకు మ్యూజిక్ రాదు అప్పటికి స్కూల్ స్టేజ్. సో మా ఫ్రెండ్స్ అందరికి వినిపించాలంటే పాట వినడానికి బాగుండదు. సో నో అంటే రైమింగ్ వరకు నాకు ఐడియా ఉంది, ఎలా రైమ్ చేయాలి పాట ఎలా అండ్ సంథింగ్ ఒక ఇన్బిల్ట్, అది ఎలా వచ్చిందో తెలియదు. ఒక ట్యూన్ అనుకుంటే అది ఆ స్కేల్, నాకు మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోయినా ఒక సాంగ్ రాస్తే ఒక స్కేల్లోనే రాసేవాడిని. ఆ నోట్స్ కానీ అవి కానీ కరెక్ట్గా టచ్ అయ్యేవి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ అప్పుడు అలా చేసేవాడిని. సో ఐడియా ఉంది. ఒక రిపిటేషన్ వర్స్ ఉంటుంది ప్రతి సాంగ్ లో, దిస్ ఈజ్ హుక్ ఇది సాంగ్ కి, మిగతా అది ఇలా రాస్తాం అని. నాకు పెద్దగా దాన్ని మెయింటైన్ చేసేవాడిని అయితే కాదు. ఏది అనిపిస్తే అది రాసేసాం, అది వినడానికి బాగుండాలి అంతే, అక్కడ వరకు. మీరు స్టార్ట్ చేసే ముందు వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? అంటే ఎవరివన్నా పాటలు లేదా ఎక్కడన్నా ఎవరిదన్నా ఇన్స్పైర్ అయ్యి రాసేవారా, లేకపోతే ఇట్స్ యువర్ ఓన్ ఇంటర్నల్ థాట్? ఎవ్రీథింగ్ నా ఇంటర్నల్. ఎక్కడ ఇన్స్పిరేషన్ అనే కాన్సెప్ట్ అయితే లేదు, బట్ పర్సనల్ గా ఇన్స్పిరేషన్స్ ఉంటారు. మ్యూజిక్ ప్రకారంగా అయితే నాకు ఎవరు లేరు, కానీ పర్సనల్ గా ఎంఈవి బంటే అని ఉంటాడు, హిందీ దేశీ హిప్ హాప్ లో ఉంటాడు. హీఈస్ ద బిగ్గెస్ట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ రైట్ నౌ ఇండియాలో. ఆయన చూస్తే ఒక ఇన్స్పిరేషన్. ఓకే మనలాగే స్టార్ట్ అయ్యాడు, 20 million సబ్స్క్రైబర్స్ వచ్చారు, హైయెస్ట్ వ్యూడ్ సాంగ్ 600 million పైన ఉంది, మనలాగే స్టార్ట్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే నాకంటే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ లో స్టార్ట్ అయ్యాడు ఆయన పరిస్థితితో పోలిస్తే ఐఎమ్ గుడ్. సో నాకు ఏదైనా లో కండిషన్ వస్తే ఐ విల్ రిమెంబర్ హిమ్. ఓకే ఇలా చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు, ఒక స్టేజ్ లో రీచ్ అవుతాం పక్కా. సో మీ సాంగ్స్ అన్ని విన్నప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ కొంతమంది ఆర్టిస్ట్ ఎలా ఉంటారు, లిరిసిస్ట్ ఎలా ఉంటారు, ఒక పర్టికులర్ జోనర్ ఆఫ్ సాంగ్స్ బాగా రాయగలరు. అంటే లవ్ సాంగ్స్ కొంతమంది బాగా రాయగలరు, ఏమో కొంతమంది ఇన్స్పిరేషన్ సాంగ్స్ బాగా రాయగలరు. అంటే వాళ్ళ కేటగిరీలో, అంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ వల్ల లేకపోతే స్టార్టింగ్ లో అలా స్టార్ట్ చేయడం వల్ల అలా ఆ ట్రాక్ లో వెళ్ళారో తెలియదు, కానీ ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ కేటగరైజేషన్ ఉంటుంది. కానీ టు బి వెరీ ఫ్రాంక్ మీ సాంగ్స్ నేను విన్నప్పుడు అంటే ఒక పర్టికులర్ కేటగిరీకి కానీ ఒక జానర్కి కానీ రిస్ట్రిక్ట్ లేదు. లవ్ అయితే లవ్ రాస్తున్నారు, సాడ్ అయితే సాడ్ రాస్తున్నారు, హ్యాపీ అయితే హ్యాపీ రాస్తున్నారు, వార్ అయితే వార్ రాస్తున్నారు. సో ఒక పర్టికులర్ కేటగరైజేషన్ మీ ఇంట్రెస్ట్ ఏం లేదా? బ్రో నేను కేటగిరీ గురించి పెద్ద ఆలోచించాను, కానీ నాకు ఒక 3-4 చెక్ పాయింట్స్ ఉంటాయి ఒక సాంగ్ చేయడానికి. ఆ 3-4 పాస్ అయిందంటే ఏ సాంగ్ అయినా రాసేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది నాకు ఒక్కడికే కాదు, నా పాటలు ప్రతి ఒక్కరికి దట్ షుడ్ బి యూస్ఫుల్. అలా అయితేనే నా పెన్ను కదులుతుంది, లేదంటే నాకు రాయబుద్ధి కాదు. ఇంకే మా హీరోని పోగొడుతూ అంటే రాయొచ్చు, కానీ కొన్ని చెక్ పాయింట్స్ ఉండాలి, జనాలకు నచ్చాలి, వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ సాంగ్ దట్ షుడ్ బి రిలేటబుల్ టు మై లైఫ్.
నా లైఫ్లో నేను దానికి తగ్గట్టు సిచ్యుయేషన్స్ కొన్నైనా ఫేస్ చేసి ఉండాలి. ఓకే. సో థర్డ్ థింగ్ ఏంటంటే నేను ఏ సాంగ్ రాసినా కూడా ఫస్ట్ నా సాంగ్కి ఫస్ట్ ఆడియన్స్ మా మదర్, మా అమ్మ. ఏ సాంగ్ చేసినా కూడా నాకు బాగా నచ్చింది, రిలీజ్ చేయాలనిపించింది అంటే ఫస్ట్ మా అమ్మకి అనిపిస్తా. ఓకే. సో తను అప్సెట్ అవ్వకూడదు. నేను వ్యూస్ కోసం కానీ దానికోసం కానీ ఏ బూతులు రాయను, ఏది రాయను. నేను ఎంతవరకు మ్యూజిక్ చేస్తానో ప్రతి మ్యూజిక్ మా అమ్మకి నచ్చాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రాబ్లం, నాకు అసలు దానికి 0 వ్యూస్ వచ్చినా ప్రాబ్లం, మా అమ్మకి నచ్చాలి. ఫస్ట్ ఆడియన్స్ మా మదర్, మా అమ్మకి నచ్చేలా రాస్తాను. ఈ 3 పాయింట్లు నాకు బాగా పాస్ అయితే మా అమ్మ కూడా కరెక్ట్గా ఆలోచిస్తుంది, జనాలకి ఎలా ఉంటే వెళ్తుంది, తప్పుడు దారిలో వెళ్తే మంచిది కాదని మా అమ్మ బాగా చిన్నప్పటి నుంచి. సో ఆ 3 పాయింట్స్ చెక్ చేసుకుంటా. సో ఆ 3 పాస్ అయిందంటే ఏ టాపిక్ మీదైనా రాసేస్తాం. ఇఫ్ ఇట్స్ కమర్షియల్ అయితే చేయగలను, కానీ నా ఓన్ సాంగ్స్ అంటే ఈ 3 చెక్ పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే. ఇనీషియల్గా మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంటే 7 years 8 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరితో డిస్కస్ చేసి అంటే నేను ఇలా ఈ జర్నీలో వెళ్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నాను, యామ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్ అని ఎవరితోనో డిస్కస్ చేయడం కానీ, లేదా మీరు ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా అబ్జర్వ్ చేసి స్టాప్ చేయడం కానీ లేదా ఎంకరేజ్ చేయడం కానీ అలా డిఫరెంట్? ఎంకరేజ్ అయితే ఎవరు చేయలేదు బ్రో. మై మదర్ ఎంకరేజ్ చేసింది కానీ నాకు ఓపెన్ గా చెప్పేది కాదు, నా దగ్గర చెప్పేది కాదు. ఎవరైనా బయట కలిస్తే బాగా రాస్తాడు పాటలు మావాడు, నా ముందర వచ్చి వద్దు జాబ్ చేసుకోవాలని అలానే అంటది. పర్సనల్ గా నాకు అసలు ఈ ఫీల్డ్ ఎవరు తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు వినేవాళ్ళు లేరు. ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ మా ఫ్యామిలీలో ఉండే వాళ్ళంతా కొంచెం జాబ్ చేసి డిస్కరేజ్ చేసిన వాళ్ళు తప్ప ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో నా ముందు చెప్తారు, చేసుకో బాగా సెటిల్ అవుతాడు, వదిలేమ్మా అంటారు. కానీ నేను పక్కకి వెళ్ళిన తర్వాత అవసరమా పాప ఇవన్నీ మనకి, అట్లే అంత తప్ప ఎవరు దగ్గరికి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి. ఫ్రెండ్స్ ఉన్నారు మళ్ళీ బీటెక్ లో, మా ఫ్రెండ్ వేణు, విష్ణు, మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ బీటెక్ తర్వాత డిగ్రీ కూడా చేశాను. డిగ్రీలో మళ్ళీ మా ఫ్రెండ్స్ దే ఎంకరేజ్డ్ మీ లాట్. నువ్వు బాగా చేస్తావు, నువ్వు బాగా రాస్తావు, చెయ్యి తప్పకుండా చెయ్యి, అట్లా ఎంకరేజ్ ఫ్రెండ్స్ చేశారు. ఓకే. అండ్ అంటే మీ లిరిక్స్ కొన్ని నేను ఏంటంటే సోషల్ ఇష్యూస్ అంటే మన రాసిన వార్ సాంగ్ కానీ సోషల్ ఇష్యూస్ సొసైటీకి చాలా కనెక్టింగ్ గా ఉంటాయి. అంటే సొసైటీని చేంజ్ చేయాలని కాదు, సొసైటీకి కనెక్టింగ్ గా ఉంటాయి. అవి సమ్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దాన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని లేదా బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ గా డీప్ గా కనెక్ట్ అయ్యి మీ కామెంట్లో కూడా నేను చూసానంటే సోషల్ ఇష్యూస్ మీద లేదా ఇండివిజువల్ పర్సనల్ ఇష్యూస్ మీద ఆ కేటగిరీలో కొంచెం ఎక్కువ ఆ కేటగిరీలో రాస్తున్నట్టు నాకు అనిపించింది. అవును బ్రో, అంటే ఆ కేటగిరీలో ఎక్కువ రాయాలని కాదు, కానీ దేర్ ఆర్ సమ్ అన్స్పోకెన్ ఇష్యూస్ బయట. ఇప్పుడు ఏంటంటే మెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అడ్రస్ చేయరు ఎవరు. ఎక్కడి వరకు వెళ్తారంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పరు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా జాబ్స్ గురించి ఒకటి రాసిన, దట్స్ ప్యూర్లీ పర్సనల్. ఎవరన్నా జాబ్ స్ట్రగ్లింగ్ వాళ్ళు ఉంటే ఇన్ని ఏడ్చిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు, అబ్బాయిలు కూడా ఏడ్చి మెసేజ్ చేశారు, బ్రో నీ పాట నిండే కల్లో నీళ్ళు తిరిగే బ్రో నాకు. సో అంత డెప్త్గా రాసుకుంటూ వెళ్ళిపోతాను. సో నాకు ఈ అన్అడ్రస్డ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వీటిని అడ్రస్ చేయడం ఇష్టం. అంటే నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పర్సన్. ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఫాలోవర్స్ కాదు, నాకు 0 followers ఉన్నా కూడా నేను అదే చేస్తాను. ఇఫ్ నేను ఒక పాట బయటకు వదులుతున్నా అంటే ఇట్ షుడ్ బి సంథింగ్ అడ్రస్సింగ్. ఏదో ఒక ఇష్యూని అడ్రస్ చేయాలి, ఏదో ఒక సంథింగ్ ఒక చేంజ్ కోసం ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ అని కాదు, అట్లీస్ట్ చేసే దాంట్లో ఒక 10% అయినా సొసైటీ కోసం చేయాలి. బాబ్ మార్లే అంటాడు, మ్యూజిక్ అనేది ఒక వరం, నువ్వు దాన్ని మిస్యూజ్ చేసావంటే నువ్వు జీవితంలో పైకి వెళ్ళవు, బతకలేవు కూడా, తొందర చచ్చిపోతావు. ఇఫ్ నీకున్న మ్యూజిక్ స్కిల్ని, నీకున్న హిప్ హాప్ నాలెడ్జ్ని సొసైటీ కోసం వాడావంటే నువ్వు యుల్ బి గ్రేట్ అండ్ యుల్ టర్న్ గ్రేట్. అండ్ హిప్ హాప్ స్టార్ట్ అయింది కూడా అంతే, బ్లాక్ పీపుల్ వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి హిప్ హాప్ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఈవెన్చువల్లీ వైట్ పీపుల్ మళ్ళీ వచ్చి అంత కొంచెం చెడిపోయింది, కానీ బట్ హిప్ హాప్ స్టార్టింగ్లో వచ్చింది మాత్రం దే లైక్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్. వాళ్ళు రేషియల్ ఎట్లా చేస్తున్నారు, రేసిజం ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వీటి కోసం స్టార్ట్ చేశారు అప్పట్లో. ఈవెన్చువల్లీ టర్న్ అవుట్ మ్యూజిక్ లా ఫార్మాట్ లో కూడా బాగా రన్ అయింది. ఇటువంటి ర్యాప్ సాంగ్స్ కానీ హిప్ హాప్ సాంగ్స్ కానీ అసలు దాని హిస్టరీ ఏంటి, దానికి జనాల ఆదరణ ఎలా ఉంది, సో దానిలో ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఎక్కడైనా రీసెర్చ్ చేయడం కానీ చేస్తా. ఎవ్రీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రీసెర్చ్ ఏ లాట్ అబౌట్ ఎవ్రీ. అంటే ఒక సాంగ్ చేస్తున్నా అంటే ఈ జోన్లో ఎలాంటి సాంగ్స్ ఉన్నాయి, ఎవరు రాశారు, ఏ టైప్ ఆఫ్ బీట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏ టైప్ ఆఫ్ రైమింగ్ స్కీమ్స్ వాడారు, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్, డ్రమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ఎలాంటివి వాడారు, ఎక్కడ దొరుకుతాయి ఇవి. ఐ యూస్ టు రీసెర్చ్ ఏ లాట్ ఎవ్రీ. అప్పుడు మనకి ఏం తెలియదు కదా, అంటే దేర్ విల్ బి సమ్ టెక్నిక్, ఒక ఫార్ములా ఉంటుంది ప్రతి సాంగ్కి.
అది వర్కౌట్ అయింది, ఆ సాంగ్ వైరల్ అయింది, ఎందుకైంది, ఏ దాని వల్ల అయింది, అట్లా ఐ యూస్ టు సెర్చ్ ఎవ్రీథింగ్ అబౌట్. ఓకే, ఒక థాట్ వచ్చినప్పుడు అంటే నేను ఈ ఇష్యూ మీద కానీ లేదా ఈ పర్టికులర్ పెయిన్ పాయింట్ మీద కానీ సాంగ్ రాయాలి అని ఫస్ట్ ఒక థాట్ వస్తుంది కదా మైండ్లో. అక్కడి నుంచి సాంగ్ ఎండింగ్ వరకు అంటే ఎడిట్ చేసి రిలీజ్ చేసే వరకు ఈ ప్రాసెస్ ఒక్కసారి చెప్తారా? సో నాకు ఒక సాంగ్ చేయాలని ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది, నేను చెప్పినట్టు. ఐడియా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే నా వర్క్స్ నేను చేసుకుంటున్నప్పుడు ఐ విల్ గ్యాదర్ సమ్ లిరిక్స్. అంటే సబ్ కాన్షియస్ గా మనకు లోపల ఒకటి రన్ అవుతుంటది, ఈ సాంగ్ చేయాలి, ఈ సాంగ్ చేయాలి, ఈ సాంగ్ చేయాలి అని రన్ అవుతున్నప్పుడు ఏమైందంటే మనం బ్రెయిన్ సబ్ కాన్షియస్ లో ఒక 4-5 లైన్స్ తీసుకుంటది బయట నుంచి ఇన్స్పైర్. అంటే ఇప్పుడు నాకు సంబంధం ఉండదు కానీ ముందర ఏదైనా బైక్ వెళ్తుంటది, ఆ బైక్ రిలేటెడ్ నా బ్రెయిన్ సబ్ కాన్షియస్ గా అదంతా కదా రైమ్ చేసుకుంటది. ఓకే దీన్ని ఇలా వాడచ్చు, దాన్ని అలా వాడచ్చు అని ఒక 4-5 లైన్స్ గ్యాదర్ చేసుకుంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, ఒక 100% కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అప్పుడు వెళ్ళి సిస్టమ్ ముందర కూర్చుంటాం, ఐ ఓపెన్ ద సిస్టమ్, ఐ స్టార్ట్ మేకింగ్ మ్యూజిక్ చేసిన తర్వాత నాకు ఆ వచ్చిన 4 లైన్స్ ఉంటాయి కదా, అవి రఫ్ గా రాసుకొని ఉంటాను నోట్లో, అవి తీసుకెళ్ళి మళ్ళీ రాయడం స్టార్ట్ చేస్తాను. వన్స్ స్టార్ట్ చేస్తానంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో సాంగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు సాంగ్ స్టార్ట్ చేయను, ఆ 4-5 మేజర్ లైన్స్ వచ్చేంత వరకు స్టార్ట్ చేయను. ఆ వచ్చిన తర్వాత సాంగ్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ ఒక 2 hours లో బీట్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లో లిరిక్స్ అయిపోతాయి, 1 hour లో రికార్డింగ్ అయిపోయింది, 1 hour లో మిక్సింగ్ అయిపోయింది, సాంగ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ పాయింట్ వచ్చేంత వరకు సాంగ్ స్టార్ట్ చేయను. ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు, చాలాసార్లు ట్రై చేశాను. సో దట్స్ ద పాయింట్. అట్లా ఒక సాంగ్ A to Z నేను చేసే పద్ధతి. ఓకే, అంటే ఒక సాంగ్కి యావరేజ్గా అంటే సబ్ కాన్షియస్గా రన్ అయినప్పుడు వీ కెనాట్, అది పడుకున్నప్పుడు రన్ అవుద్ది లేకపోతే అక్కడ ట్రావెల్ చేసినప్పుడు రన్ అవుద్ది, తింటున్నాం ఆ టైం మనకి క్యాలిక్యులేట్ చేయడం. బట్ మీరు అన్నట్టు సిస్టమ్ ముందు కూర్చొని దాని ఎడిటింగ్ వరకు యావరేజ్గా ఒక సాంగ్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తారు? ద లోయెస్ట్ నేను చేసింది అయితే 1 hour బ్రో, హైయెస్ట్ చేసింది అయితే 10 hours పైన కూర్చున్నాను. ఓకే, అంటే ఎడిటింగ్ నుంచి రిలీజ్ వరకు మొత్తం అంతా. ఓకే, ఈ 1 hour ఏ సాంగ్ అంత షార్ట్ ఫామ్ లో రాసి? అది బాగా వ్యూస్ వచ్చిన సాంగ్ బ్రో, కావ్యం. ఓకే, అంటే ఒక్కొక్కసారి అంటే ఎలా ఉంటది అంటే ఒక్కొక్కసారి ఎన్నో అవర్స్ మనం వర్క్అవుట్ చేసి ది బెస్ట్ ఇది ఇంక లేదు ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది అన్నవి వర్కౌట్ అవ్వవు. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో అలా రాసేసినవి తెలియదు ఎందుకో వైరల్ అయిపోతా ఉంటాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఇంకా జనాల గురించి పట్టించుకోవడం మానేసా బ్రో. ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ కాకపోయినా కూడా రేపు వైరల్ అయింది అని ఒక నమ్మకం స్టార్ట్ అయింది. జనాలు ఏమైపోయారంటే వాళ్ళకి అప్పుడు ఆ చుట్టుపక్కల పరిస్థితులు అన్ని బట్టి వాళ్ళు వైరల్ చేయాలా ఫ్లాప్ చేయాలని వాళ్ళ చేతిలో ఉంటది. మనం ఎటువంటి 100 కోట్లు పెట్టి చేసిన సినిమా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. నేను 8 గంటలు కూర్చొని ఒక సాంగ్ చేసిన అది వైరల్ అవ్వాలనుకోవడం కంప్లీట్లీ ఫూలిష్నెస్. ఓకే, సో నేనేమనుకుంటున్నానంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్ ఉంటుంది సాంగ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఆ పాయింట్ వరకు దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతాను, ఇంకా దాని గురించి వదిలేస్తాను. నేను ఇవ్వగలిగిన 100% నేను ఇచ్చాను, ఇంకా అయిపోయింది. ఇంకా జనాల చేతిలో ఈ రోజు వైరల్ కాకపోతే రేపు చేస్తారు. దాని గురించి నేను ఎక్కువ బాధపడిపోయి ఎంత నేను స్ట్రగుల్ అయితే నెక్స్ట్ సాంగ్ అంత ఫ్రీగా చేయలేను. అంటే ఇప్పుడు నేను హట్ అయ్యానంటే నెక్స్ట్ సాంగ్ చేయబుద్ధి కాదు. ఓకే, సో ఇంకా దాని గురించి పట్టించుకోవడం మానేసి. ఇప్పుడు ఒక సాంగ్ బాగా వైరల్ అయ్యి జనాలు బాగా మేము కామెంట్ చేసి మీకు మెసేజ్ చేసి అన్నప్పుడు వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ మైండ్లో ఎలా రన్ అవుతుంది? అట్ ద సేమ్ టైం బాగా కష్టపడి రాసి ఇది జనాలకి బాగా హిట్ అవుతుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ తో రాసింది హిట్ అవ్వకపోతే ఈ 2 ఎమోషన్స్ ఎలా టేక్ కేర్ చేసుకుంటాం? లేదు బ్రో, అసలు ఈ ప్రాసెస్ కి ఫస్ట్ నేను 108 days ఛాలెంజ్ చేసినప్పుడు ఫస్ట్ 30 days మీరు చెప్పినట్టే ఫీల్ అయ్యేవాడిని. కష్టపడి వ్యూస్ రాలేదంటే బాధపడాను, వ్యూస్ వస్తే ఆనందం ఫుల్ ఉండేది, వెళ్ళి అసలు అద్దు ఉండేది కాదు. బట్ ఒక 30 days తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే ఈ బాధ ఆనందం ఏదైతే పడుతున్నానో దీస్ ఆర్ అఫెక్టింగ్ మై నెక్స్ట్ సాంగ్స్ అనమాట. నేను బాధపడితే నెక్స్ట్ సాంగ్ సరిగ్గా చేయలేకపోతున్నాను, ఆనందపడితే కేర్లెస్ గా చేస్తున్నాను. ఏది చేసినా వైరల్ అవుతుందని కేర్లెస్నెస్ వస్తుంది. లేదు బాధపడ్డానంటే అరే ఇంత చేసినా రావట్లేదు ఇంకెంత చేయాలరా బాబు అని. సో నేను ఆడియన్స్ ఇంటరాక్షన్ దూరం పెట్టేశాను. సాంగ్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, ఇంక బయటకు వెళ్ళిపోతాను. నైట్ 1-2 వరకు నేను ఎప్పుడు వరకు ఇంకా పొద్దున్న 10 గంటలు సిస్టమ్ ముందర కూర్చొని ఉంటాయి కదా, నాకు రాదు, అర్థం కాదు, బ్రెయిన్ పని చేయదు. బయట హ్యాపీగా చల్లగాలి తిరుగుతాను, బాగా రిలాక్స్ అవుతాను, ఇంటికి వచ్చి పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే లేసి నా సాంగ్ నేను స్టార్ట్. ఒక్కొక్క 30 పాయింట్ టైంలో చూసుకుంటాను కామెంట్స్ ఏమొచ్చాయి, నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదు, హ్యాపీ అంతే. ఎన్ని వచ్చాయి, ఎందుకు వచ్చాయి,
వదిలేశాను. ఇంకా ఆ పాయింట్ని వదిలేశాను. నేను నా వర్క్ 100% ఇచ్చాను, నేను హ్యాపీగా ఉన్నాను, మా అమ్మకి నచ్చింది, నాకు నా ఫ్యామిలీకి ఏ ఇష్యూస్ రాలేదు, నా సాంగ్ బాగుంది, తినడానికి ఉంది, పడుకోలేదు, అక్కడికి హ్యాపీ. ఇంకా అదేం పెద్ద ఇష్యూస్. ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ గురించి ఇఫ్ యూ పుట్ ఇట్ అసైడ్, నెగిటివ్గా అంటే ఏంటి బ్రో ఇలా రాసావు అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. రీసెంట్గా మీరు రాసిన ఆదేశం సాంగ్లోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అని రాసావు, బట్ వీఆర్ నాట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, వీఆర్ వరల్డ్ ఫిఫ్త్ ఎకానమీని ఒక 3-4 కాన్వర్జేషన్స్ అయితే నడిచాయి, నేను అది చూసాను. సో ఏంటంటే లిరిక్స్కి అంటే నాకు ఈ సాంగ్కి ఈ లిరిక్ ఇక్కడ పడాలి, దట్ డజంట్ నెసరీ నీడ్ టు బి ఫ్యాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సాంగ్స్ లో చాలా రాస్తారు, అవన్నీ ఫ్యాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకని కొంతమంది కావాలని డీప్ డైవ్ చేసి వీడిని పాయింట్అవుట్ చేయాలి, వీడిని డౌన్ చేయాలని, అంటే దానివల్ల అవతలకి వచ్చే ఆనందం ఏంటంటారు అసలు? మామూలు ఎప్పుడు ఇప్పుడు అది హ్యూమన్ నేచర్, అది ఓకే మామూలుగా వస్తుంది జనాలకి. అందరూ ఇప్పుడు 10 మంది పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారంటే ఒకడు ఉంటాడు మెంటలోడు, ఆడికి దాంట్లో ఏదన్నా పుల్ల పెట్టకపోతే ఆడికి నచ్చదు. ఓకే వస్తారు జనాలు. అప్పుడు దాంట్లో కూడా నేను ఆ లిరిక్ లో ఐ ట్రై టు పుట్ దట్ 4th వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అని పెట్టాను, కానీ రైమింగ్ సెట్ అవ్వట్లేదు, అక్కడ స్పేస్ లేదు. నేను దాని గురించి ఎక్కువ థింక్ చేయడం వద్దు, 4th తీసేద్దాం, వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అని పెడదాం. అది పట్టుకొని సమ్ లేడీ ఎవరో పెట్టారు. ఇప్పుడు తనతో నేను ఎంత ఆర్గ్యూ చేసినా కూడా తన పాయింట్ మూవ్ కాదు, ఎందుకంటే దే ఆర్ జస్ట్ ఆరగెంట్. వాళ్ళకి ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నీకంటే నాకు ఎక్కువ తెలుసు. సరే నీకంటే నాకు ఎక్కువ తెలుసు అంటే నేను రాసిన పాట అంతా కూడా మరి రాయలేరు కదా. మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం లేకపోతే మీ మమ్మీకి నచ్చాలి ఆ బ్యారియర్ వరకు పెట్టుకున్నారు కాబట్టి ఓకే, నాకు అందరూ నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదు అలా అని కాదు బ్రో. దర్ ఇస్ ఎ సింపుల్ పాయింట్ ఇన్ దిస్, ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ ద ఆర్టిస్ట్ ఇన్ యూ. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేశాను అనుకో, ఆ ఎక్స్పెక్టేషన్స్ అది మీట్ అవ్వలేదంటే రేపు నాకున్న థాట్స్ రావు నాకు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు నచ్చినట్టు నేనేం చెప్పాలనుకుంటున్నాను జనాలుగా చెప్తున్నాను, అది వైరల్ అవుతుందో అవ్వట్లేదో ఏదో ఫర్ గాడ్స్ గ్రేస్ వాళ్ళు చేస్తున్నారు, నాకు నచ్చింది నేను చేస్తున్నా, వాళ్ళు చేస్తున్నారు. సో దెర్ ఈస్ ఎ వే ఇన్ ఇట్. ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దీని తగ్గట్టు ఆడియన్స్ రెస్పాన్స్ రాలేదంటే రేపు పొద్దున్న నేను ఏం చేస్తాను, ఆడియన్స్ నచ్చినట్టు రాయాలి అని ట్రై చేస్తాను. ఆడియన్స్ ఎలా ఉన్నారు, 5% ఒకటి నచ్చుతుంది, 5% ఒకటి నచ్చుతుంది, అలా మొత్తం దేర్ ఆర్ లార్జర్ ఆడియన్స్, ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ నేను సాటిస్ఫై చేయలేను. నా బ్రెయిన్ అటు సైడ్ పరిగెత్తడం స్టార్ట్ చేసిందంటే నాలో ఉన్న ఆర్టిస్ట్ చచ్చిపోతుంది. ఓకే, సో నేను దానికనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది రీచ్ అయినా రీచ్ కాకపోయినా ఐ విల్ బి ఇన్ ద సేమ్ వే. అంటే అంటారు కదా, ఒక యోగి ఎక్కువ ఆనందపడకూడదు, ఎక్కువ బాధపడకూడదు, వాడు ఏం చేయాలనుకున్నాడో అది చేయాలి. సేమ్ ప్రాసెస్ నేను కూడా ఫాలో. అంటే నా వర్క్ ఎక్కువ ఆనందపడిపోవడం లేదు, ఎక్కువ బాధపడ, అరే 1 మిలియన్ వచ్చే వ్యూస్ పర్లేదు, 100Kనే వచ్చాయి, ప్రాబ్లం. ఎట్టున్నా కూడా నేను ఏం రాయాలనుకుంటున్నాను రాసానా, దానికి కరెక్ట్ ఫార్మాట్ వచ్చిందా, అవుట్పుట్ వచ్చిందా, హ్యాపీ. ఇంకా నాకు అదే హ్యాపీనెస్, నాకు అవుట్పుట్టే హ్యాపీనెస్. ఇంకా అంతకు మించి జనాలు నేను దృష్టిలో పెట్టుకొని, అంటే జనాలకు మంచి చేయాలనే దృష్టి పెట్టుకున్నాను, కానీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవడం మానేశాను. ఓకే, అంటే ఇంత లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రావాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే టు బి వెరీ ఫ్రాంక్, చాలా మంది ఎలా ఉంటారంటే ఏం చేసినా దట్టు పబ్లిక్ స్పేస్ లో పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, వాళ్ళ పాట వాళ్ళు వింటారు అంతే, వాలిడేషన్ ఏమి ఉండదు అక్కడ. బట్ ఒక పబ్లిక్ ప్రొఫైల్ గా నువ్వు పోస్ట్ చేస్తున్నప్పుడు వాలిడేషన్ అంటే ఇది ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చట్లేదు, ఎందుకు నచ్చుతుంది, ఎందుకు నచ్చట్లేదు, ఈ మొత్తం ఈ అనాలిసిస్, ఈ వాలిడేషన్ మొత్తాన్ని బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటే మీరు అన్నట్టు క్రియేటివిటీ, ఆర్ట్ ఇదంతా సప్రెస్ అవుతుంది. ఓకే, కానీ అలా చేయకూడదు, దానివల్ల నాకు ఇంపాక్ట్ అవుతుంది అని ఏ పర్టికులర్ పాయింట్ లో మీకు రియలైజేషన్ వచ్చి మిమ్మల్ని మీరు అంత బాగా మెంటల్ గా ట్రైన్ చేసుకున్నారు? అది చెప్పాను కదా, ఫస్ట్ 30 days ఐ యూస్ టు బి లైక్ దట్, 108 days ఛాలెంజ్ చేస్తాం. ఒక 4-5 days ఐ స్టార్టెడ్ రియలైజింగ్, ఓకే ఇది నేను వాళ్ళకు జానర్ నచ్చిందని ఆ సాంగ్స్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఒకటి నచ్చాయని అదే చేయడం కానీ, దిస్ స్కిల్స్ అస్. అంటే ఇప్పుడు వాడికి మెలోడీ బాగా నచ్చిందని మెలోడీ ఒక 5 songs చేశాను అనుకో, నాలో ఉన్న ప్యూర్ హిప్ హాప్ ఫ్యూజన్ వర్షన్ లేదంటే సమ్ అదర్ వర్షన్స్ ఉంటాయి, అవన్నీ నాలో నేను చంపేసుకున్నట్టే. ఐఎమ్ ఏ వర్స్టైల్ ఆర్టిస్ట్. నువ్వు ఏ జానర్ ఇచ్చినా కూడా ఐ కెన్ రైట్ అండ్ ర్యాప్.
అట్లే ఉండాలి తప్ప జనాలకి అది నచ్చింది ఇది నచ్చింది వాళ్ళు ఎంతవరకు ఎంకరేజ్ చేయాలో అంతవరకు ఎంకరేజ్ చేస్తారు జనాలు. శ్రీరామ్ లాంటి సింగర్ కూడా ఒకప్పుడు ఫస్ట్ సాంగ్స్ అన్ని ఆయనతో పాడించారు, ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే జనాలకి బోర్ కొట్టేస్తుంది. సో మనలా మనం ఉంటే దే విల్ కీప్ ఎంకరేజింగ్ అస్. ఒకటి నచ్చకపోయినా ఇంకోటి నచ్చుతుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మనం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించామంటే ఇంకేం ఉండదు. ఓకే. అండ్ ఇలా ఇండివిజువల్ ర్యాపర్స్, ఇండివిజువల్ ఆర్టిస్ట్స్ అంటే ఒక సాంగ్ అవుట్పుట్ రావాలి అంటే మూవీస్ లో కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ లో కానీ ట్యూన్ ఒకళ్ళు ఇస్తారు, లిరిక్స్, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ అందించే వాళ్ళు, రికార్డ్ చేసే సింగర్ వేరే ఉంటారు, సో దీన్ని మిక్స్ చేసి ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక సాంగ్ అవుట్పుట్ రావాలంటే లాట్ ఆఫ్ టీమ్స్ కలిస్తే గానీ ఒక సాంగ్ అవుట్పుట్ రాదు. అటువంటిది ఇండివిజువల్ గా అన్ని ఎండ్ టు ఎండ్ A to Z మనం చేసుకుని ఇలా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ కి ప్రాపర్ రికగ్నిషన్ వస్తుంది అని అనుకుంటున్నారా? అండ్ తెలుగులో కొంచెం లేట్ అవుతుంది బ్రో, బయట మిగతా స్టేట్స్ లో అయితే ఇట్స్ రన్నింగ్ ఫాస్టర్. తెలుగులో ఏంటంటే కమర్షియల్ హిప్ హాప్ అనేది నడుస్తుంది తప్ప ఇండిపెండెంట్ హిప్ హాప్ ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉంది. బట్ ఇట్ విల్ సమ్ డే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ర్యాపర్స్ కౌంట్ తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాంగ్స్ ఒక్కటే అందరు కలిపి చేస్తారు. బట్ ర్యాప్ సాంగ్ ఏ సాంగ్ అయినా కూడా ర్యాపర్ వాడే రాసుకోవాలి, వాడే పాడాలి. మిగతా పని వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక ర్యాప్ సాంగ్ అనేది ఒక ర్యాపర్ పాడేటప్పుడు దట్స్ ద ఫస్ట్ రూల్. నువ్వేం రాసుకున్నావో అది నువ్వే పాడాలి, నువ్వేం పాడుతున్నావో అది నువ్వే రాసి ఉండాలి అంతే, మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ రాకూడదు. బిగ్ బాస్ ఫేమ్ ద్వారా రూల్ రైడ్ ఫేమ్ అయ్యారు. ఓకే, అతను మంచి సాంగ్స్ వచ్చే తర్వాత. బట్ టు బి వెరీ ఫ్రాంక్ ఏంటంటే ఎలా ఉంటదంటే ఫేమ్ వేవ్ ఎలా ఉంటదంటే ఒక పీక్ వెళ్తుంది, తర్వాత అది ఎందువల్ల తెలియదు, ఇట్ కీప్స్ డిప్పింగ్. మళ్ళీ టు బి వెరీ ఫ్రాంక్ వెరీ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆయన సాంగ్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఎందుకని అంటే వాళ్ళు ఏదైనా వేరే వర్క్స్ లో బిజీ అయిపోతారా, లేకపోతే ఇంకా అంటే వాళ్ళకి ఆ టైం అంతే, తర్వాత ఇంకా మళ్ళీ ఆ క్రియేటివిటీ చచ్చిపోతుందా? లైక్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆ వేవ్ డిప్ అవడానికి మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా? కొంతమంది ఉంటారు కన్సిస్టెంట్ గా వర్క్ చేయగల వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎంఈవే అని, హీ రిలీజెస్ ఏ ట్రాక్ ఎవ్రీ మంత్. బట్ అదే దేశీ హిప్ హాప్ లో కృష్ణ అని ఉన్నాడు, హీ రిలీజెస్ ఏ ట్రాక్ ఎవరీ 2 years 3 years ఒకసారి డ్రాప్ చేస్తాడు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఆర్టిస్ట్ మైండ్ సెట్. ఆర్టిస్ట్ కొంతమందికి లిరిక్స్ వద్దన్నా వస్తుంటాయి, చేయాలనుకుంటారు, దేర్ ప్యాషన్, అది చేయకుండా వాళ్ళు బతకలేరు, చేస్తూనే ఉంటారు. కొంతమందికి అలా కాదు, దే గాట్ ఫ్యాన్ బేస్ ఉంది, నేను ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా హిట్ అయ్యింది, నాకు అదర్ వర్క్స్ చూసుకుంటాను. మెయిన్ వైపు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కలా ఉంటారు. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్టిస్ట్. ఓకే, ఆపర్చునిటీస్ తగ్గిపోవడం అలా ఏమన్నా ఉంటాయా? ఆపర్చునిటీస్ అసలు హిప్ హాప్లో సమానమే లేదు బ్రో. హిప్ హాప్ ఈజ్ మేజర్లీ ఇండియాలో రన్ అవుతుంది ఇండిపెండెంట్ హిప్ హాప్. మీరు ఎట్ సైడ్ స్ట్రీమ్ తీసుకున్నా కూడా మన తెలుగులో ఏదో జస్ట్ జనాలు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తేనే వచ్చినట్టు అని ఫీల్ అవుతున్నారు, కానీ మనం బయట వెళ్ళి ఎక్కడ హిప్ హాప్ తీసుకున్నా కూడా వాళ్ళకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళు సాంగ్ చేసుకుంటారు, వాళ్ళు దాంట్లో రిలీజ్ చేసుకుంటారు, బయటికి వెళ్ళి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తారు, దాంట్లో వచ్చిన రెవెన్యూతో వాళ్ళ లైవ్లీహుడ్ నడిచిపోతుంది. ఇండస్ట్రీ అనేది సంబంధమే లేదు బయట అసలు. కొంతమంది ఇండస్ట్రీ జోలికి వెళ్ళరు, ఇండస్ట్రీ ఆఫర్స్ వచ్చినా కూడా తీసుకోరు. మన తెలుగులో ఏమేమైంది, ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ లాగా అయిపోయింది. ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తేనే వీడు సర్వైవ్ అయినట్టు లేదా ఏదో సాధించేసినట్టు అలా ఉంది. కానీ ఫీలింగ్ అది మన మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ మెగాస్టార్స్ మనం అలా చూసి పెరిగాం బ్రో వాళ్ళందరినీ. వాళ్ళ అలా హీరో అంటే ఇండస్ట్రీలో వస్తేనే హీరో, బట్ బయట అలా లేదు. బయట ఏంటంటే నా సాంగ్ నేను రికార్డ్ చేసుకుంటా, నా ఛానల్లో పోస్ట్ చేసుకుంటా, ఇది వర్కౌట్ అవ్వాలి, నెక్స్ట్ నా ఛానల్లో. ఆపర్చునిటీ అసలు సంబంధమే లేదు, నీకు ఏమనిపిస్తున్నావు రాస్తున్నావు పోస్ట్ చేస్తున్నావు అంతే, ఆపర్చునిటీతో సంబంధం లేదు. అండ్ ఇప్పుడంటే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి, ఆ ఫ్రీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి అదొక ప్లాట్ఫామ్ కింద ఇండివిజువల్ ఆర్టిస్ట్కి ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆర్టిస్టిక్ అవుట్పుట్ని నలుగురికి షేర్ చేయడానికి. ఒక 10 years బ్యాక్ అలా చూసుకుంటే అటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఏమీ లేవు. 10-15 years బ్యాక్ అప్పట్లో సిడీస్ వచ్చాయి బ్రో, సిడీస్ వచ్చాయి, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ సిడీస్. అంటే ఇట్ టేక్స్ టైం అనమాట అప్పట్లో. అంటే నీ సిడీ బయట రిలీజ్ కావాలంటే నీకు ఎంత ఫేమ్ ఉంటే తప్ప రాదు అది. అప్పట్లో కొంచెం టైం పట్టేది. ఒక ఆర్టిస్ట్ సీడీ ఒక కంపెనీ తీసుకొని సైన్ చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే టైం పట్టేది. నువ్వు చాలా లెవెల్స్ పాస్ అయ్యి అక్కడ దాకా వెళ్ళిపో. ఇప్పుడు అలా లేదు, నైట్ రీల్ పెట్టి పొద్దున ఫేమస్ అయ్యామంటే కంపెనీ వచ్చి సైన్ వేయించుకుంటుంది నీకు. ఓకే, అండ్ ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అంటే
ఇండివిజువల్గా ఒకటి రికార్డ్ చేసి యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో దగ్గర పోస్ట్ చేసుకుంటారు, లేదా మన ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైనా మూవీలో వాటిల్లో ఒక సాంగ్, ఓకే, లేదు స్టేజ్ పర్ఫార్మెన్సెస్, లేదు ఆల్బమ్స్. ఇందులో వాట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్కి? అంటే ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి బెటర్ బ్రో. ఆడియన్స్తో బాగా కనెక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ వాడాలి. ఓకే. నీకు రెవెన్యూ స్ట్రీమ్ ఎప్పటికప్పుడు జనరేట్ కావాలంటే యూట్యూబ్ వాడాలి. ఇది కాకుండా నీ లైవ్లీహుడ్ నీకు మేజర్ రెవెన్యూ రావాలంటే లైవ్ షోస్ పర్ఫామ్ చేయాలి. ఎవ్రీ ప్లాట్ఫామ్ ఈజ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. ఒక్కో ప్లాట్ఫామ్ ఒక్కో దానికి వాడాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మన మ్యూజిక్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ మ్యూజిక్ కంపెనీస్, వాళ్ళు ఎంత లెవెల్ వరకు ఇప్పుడు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళతో డీల్స్ ఏమన్నా సైన్ చేసి రికార్డ్ చేసి ఆ పార్ట్నర్షిప్లో ఆ ఆల్బమ్స్ని రిలీజ్ చేసే సిచ్యువేషన్స్ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మ్యూజిక్ లేబుల్స్ అంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రీసెంట్గా కలంకార్ అని ఒకటి ఉంది, కొన్ని లేబుల్స్ నుంచి ఆర్టిస్ట్ వాళ్ళంతకు వాళ్ళే బయటకు వచ్చేస్తున్నారు టార్చర్ తట్టుకోలేక. అంటే దేర్ విల్ బి సమ్, వాళ్ళకి కొంచెం ప్రెజర్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉండదు. సాంగ్స్ చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అవే చేయాలి, నీకు ఆ ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు. సో హిప్ హాప్లో ఎవరు లేబుల్స్ని అంటే ఉన్నారు, బట్ ఐ డోంట్ ప్రిఫర్ అని నాకు నచ్చదు. అంత ఐడియా కూడా లేదు హౌ ద రెవెన్యూ స్ప్లిట్స్ ఎట్లా అయింది. చాలామందికి పేమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే పురుగుని చూసినట్టు చూసేస్తారు ఒక్కసారి నువ్వు సైన్ చేసావంటే. ఓకే. అంటే ఇంకా మన చేతుల్లో ఉన్నాడు, 5 years సైన్ చేశాడు, 5 years మనం చెప్పినట్టే ఉండాలి. ఆడికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్టిస్ట్ ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు ఒకసారి సైన్ చేశాడంటే. సో ఈ స్టోరీస్ అన్నీ విన్న తర్వాత నాకు కొంచెం అంటే హౌ ఇట్స్ గోయింగ్ రియల్గా నేను దగ్గర ఉండి ఎప్పుడు చూడలేదు, కానీ చాలామంది బయటకు వచ్చి చెప్తారు కదా ఇలా జరిగింది నాకు ఆ కంపెనీలో ఇలా జరిగింది. సో ఇంకా అవన్నీ మనకి ఇదంతా వద్దు, మనం ఇండిపెండెంట్గా ఉందామని. అండ్ ఇప్పుడు పర్టికులర్గా రీసెంట్గా మీరు పాడిన ఆదేశం సాంగ్, వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? దానికి ఎంత టైంలో మీరు ఆ సాంగ్ని అవుట్పుట్ చేయగలిగారు? ఒక 6 hours ఏమో పట్టింది బ్రో సాంగ్ చేయడానికి. సో ఇట్స్ నాట్ ద ఫస్ట్ వర్షన్ వేరే చేశాను ఒకటి. ఓకే. సో నాకు ఆ లిరిక్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. సో వాట్ ఎవర్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఒక వర్డ్ బాగా వాడతారు నాకు, ఏదంటే గూస్ బంప్స్ అని వాడతారు. ఎవరు పెద్దలు కూడా గూస్ బంప్స్ బాగా వస్తున్నాయి ఎవరైనా లిరిక్స్ ఏంటండి. సో నాకు ఆ ఫ్యాక్టర్ అనేది కనపడలేదు ఫస్ట్ వర్షన్లో. ఓకే. సో అది రిలీజ్ చేద్దామని థర్స్డే చేసి పెట్టుకున్నా, కానీ అది నాకు నచ్చలేదు. ఫ్యాక్టర్ లేదు దాంట్లో, జనాలకి అబ్బబ్బలు ఎందురా అనే ఫ్యాక్టర్ లేదు. సో ఐ స్టార్టెడ్ మేకింగ్ అ సెకండ్ వర్షన్ ఆన్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2 o'clock మళ్ళీ ఇంకొక వర్షన్ స్టార్ట్ చేయాలి, అది నా దేశం. సో 2 o'clock స్టార్ట్ చేస్తే అది 4 o'clock కంప్లీట్, 4:30 అయిపోయింది అది. ఓకే. ఏమంటే బీట్ ముందు రోజు వాడిన బీటే మళ్ళీ తీసుకున్నాను, ముందు రోజు చేసిన బీటే మళ్ళీ తీసుకున్నాను. సో దాంట్లో రాసేటప్పుడు ఐ క్రేవ్డ్ ఫర్ దట్ గూస్ బంప్స్ ఫీలింగ్. సో ఎవ్రీ లైన్ అలానే రాసుకుంటూ వెళ్ళాను. అంటే ఆ బిల్డప్ ఒక్కొక్కటి చేసి సడన్గా నా దేశం అంటే గాంధీ కాదు బోస్ కూడా అన్నప్పుడు ఒక లైన్ వస్తుంది, గాంధీవాదం మొదలు పెట్టి బోస్ బాటలోకి పడుతుంది అన్నప్పుడు జనాలు ఇలా ఫీల్ అవుతారు, లిరిక్స్ అలా బిల్డప్ చేసుకుంటే. సో నాకు ఆ వర్షన్ బాగా నచ్చింది. అట్లా అంటే ఐ క్రేవ్డ్ ఫర్ దట్. అంటే ఒక సోల్జర్ గురించి పాడుతున్నాం అంటే ఎలా ఉండాలి, మేము అందరూ గన్ను పట్టుకొని కాల్చినట్టు ఉండాలి, ఆ ఫీలింగ్ కోసం క్రేవ్ చేశాను. అంత వర్కౌట్ అవ్వకపోయినా ఆ ఫీలింగ్ అనేది వచ్చింది జనాలకి, ఇంకా అక్కడికి ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ కామెంట్ ఏమొచ్చింది? మీరు బాగా కనెక్ట్ అయిన ఫస్ట్ కామెంట్ ఈ సాంగ్ పెట్టిన వెంటనే? ఫస్ట్ కామెంట్ అనే వచ్చింది బ్రో, వేరే ఫస్ట్ కామెంట్ బ్రో అని పెట్టి చదవటం అయిపోయింది ఫస్ట్ కామెంట్. సో కామెంట్స్ అప్పుడు ఏం గమనించుకోలేదు, బట్ ఒక నైట్ పోస్ట్ చేసాను. మళ్ళీ నాకు 3 o'clock 4 o'clock దాహం వేసి ఫోన్ ఓపెన్ చేస్తే అప్పుడు కూడా ఇంకో కామెంట్ వచ్చింది. నేను అది రైట్ రిలీజ్ చేయడమే 12:30 రిలీజ్ చేశాను. 12:30 రిలీజ్ చేస్తే అప్పుడు ఒక కామెంట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే ఏదో పెట్టాడు బ్రో, బోస్ గురించే పెట్టాడు, సంథింగ్ భలే రాసావు బ్రో, బోస్ గురించి భలే రాసావు, శ్రీ మాదిరి రాసావు పాటని అన్నాడు. చూసాను నేను యాక్చువల్గా. సో నాకు అంటే శ్రీశ్రీ అనేది నాకు బాగా ఇన్స్పైరింగ్ పర్సన్. నేను సొసైటీ గురించి ఏదైనా రాస్తున్నాను ఇప్పుడు అంటే శ్రీశ్రీ వల్లే. ఆయన ఎంత పెద్ద కవి, ఆయన రాసుకోవాలంటే సినిమాలకి బుక్లకి కమర్షియల్గా రాస్తే పెద్ద కోటీశ్వరుడు అయిపోవచ్చు ఆయన. బట్ ఎవ్రీ టైమ్ హీ రోట్ సంథింగ్ ఫర్ సొసైటీ కోసమే రాశాడు, ఆయన కోసమే సంపాదించుకోలేదు. అలా ఆ పదం వాడడం బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక బాగా లాస్ట్ ఇయర్ సమ్వేర్ అరౌండ్ May, June అనుకుంటా మనకి ఒలింపిక్స్ అయినప్పుడు వినేష్ పోగట్ ఇష్యూ అయింది.
అప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఒక సాంగ్ రాశారు, అది కూడా మంచి హిట్ అయింది. అంటే ఇప్పుడు సొసైటీ కోసమో లేదా బయట జరిగే విషయాల గురించి చాలా డెప్త్ అనాలిసిస్ ఉంటే తప్ప లిరిక్స్ అంత బ్యూటిఫుల్గా అయితే రాదు. ఓకే, సో ఎలా రీసెర్చ్ చేస్తావు? అంటే ఆ ఇష్యూ ఏమైంది ఏంటి అలా రీసెర్చ్ చేస్తావా లేదా జస్ట్? ఐ డోంట్ రీసెర్చ్ ఎవ్రీథింగ్ బ్రో. నాకు ఏదన్నా వింటాను, ఎక్కడన్నా వింటాను. ఇప్పుడు ఆ రోజు నేను వినేష్ పోగట్ గురించి విన్నాను సాంగ్, అంటే న్యూస్ వచ్చింది ఇలా అయింది, చాలా బాధపడ్డారు, బ్లడ్ తీసేశారు, హెయిర్ తీసేశారు అంటే నాకు ఎక్కడో సంథింగ్ క్యాన్సర్ పేషెంట్ అతను ఏమన్నా బ్లడ్ హెయిర్ అంతా తీసేసి ఎవరి కోసం చేసింది? మనందరి కోసమే కదా, మనం ప్రౌడ్గా చెప్పుకోవడానికే కదా. తను ఒక్కసారి గోల్డ్ మెడల్ కొట్టేసి అంటే మనం అంతా స్టేటస్లో పెట్టేవాళ్ళం కదా. అవును, సంబంధం లేదు తనకు, మనకు రిలేటివ్ కాదు, ఏం కాదు, మన దేశం మన కంట్రీ అనే ఒక ఫీలింగ్తో మనం అందరం పెడతాం కదా. బట్ తను అంత కష్టపడి ఓడిపోయిందంటే మనం దాన్ని కూడా స్టేటస్లో పెట్టాలి. షీ డిజర్వ్స్ దట్ అని అనిపించింది. సో జనాలకి ఇప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ జనాలకి అందరికీ కనపడాలి అంటే వాట్ ఐ ఫెల్ట్ అనేది జనాలకు కూడా సేమ్ ఆ ఫీలింగ్ రావాలి. సో నేను తన వర్షన్లో ఉండి నేను మేల్ వాయిస్ నాది, కానీ నేను తన ప్లేస్ తీసుకొని పాడాను. అంటే నా జుట్టు ఆడతనానికి కుర్రలే అన్నా కుర్రలను కోసే జాతి కోసం అని పాడు. అమ్మాయి అంటేనే జుట్టు అమ్మాయిలు కట్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ ట్రెండే కట్ చేసుకుంటున్నారు, కానీ అమ్మాయిలు ఎవరు కట్ చేసుకుంటారు ఇప్పుడు జుట్టు? ఆడతనం అంటేనే అది ఇక్కడ దగ్గర జుట్టు ఉండాలి, అది అన్నం దాన్నే కట్ చేసేసింది. ఆడటానికి రక్తం వలం, ఆ రక్తాన్ని తీసేసింది దేశం కోసమే కదా. ఇంత చేసింది ఎందుకు? మన కోసం మనం గౌరవంగా చెప్పుకోవాలి. సో వీ షుడ్ సెలబ్రేట్ హర్ విక్టరీ కాదు, తన డిఫీట్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. షీ డిజర్వ్స్ దట్ అని అలా రాశాను పాట. సో అది బాగా వైరల్. అది వైరల్ అవ్వాలని రాయలేదు, జనాలకి తెలియాలి, వాళ్ళు డిఫీట్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. షీ డిజర్వ్స్ దట్ సెలబ్రేషన్ అని. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సాంగ్ కానీ లేకపోతే ఇందాక మనం అనుకున్న ఆదేశం సాంగ్ కానీ ఇవన్నీ ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్, అంటే ఆ సిచ్యువేషన్ జనాల మైండ్లో ఉన్నప్పుడు రాసి రిలీజ్ చేస్తే రీచ్ ఒకలాగా ఉంటుంది. అదే సాంగ్, అదే లిరిక్స్, అదే అవుట్పుట్ ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఇచ్చి ఉంటే అదే ఇంపాక్ట్ వస్తుంది అంటారా? ఆ సాంగ్ కావచ్చు, మన ఆదేశం సాంగ్ రాకపోవచ్చు. ఐ డోంట్ పిక్ వైరల్ టాపిక్స్ బ్రో. వైరల్ టాపిక్స్ ఏంటంటే రోజుకు ఒకటి వస్తాయి, ఇంకా నమ్ముతారో నమ్మరు, రోజు వైరల్ టాపిక్స్ ఎంత కాదనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో నా ఎవ్రీ 1 week ఒక వైరల్ టాపిక్ వస్తూనే ఉంటుంది. వీ షుడ్ నాట్ చూస్ ఎవ్రీథింగ్. నేను చూస్ చేసుకునే టాపిక్ నేను చూస్ చేసుకుంటే జనాలకి దానివల్ల ఏదైనా మీనింగ్ ఉందా, ఆర్ దే గెటింగ్ ఎనీ యూస్ ఫ్రమ్ దట్, అలా చూస్ చేసుకోండి. నేను వ్యూస్ కోసం కంటే కూడా ఆ టాపిక్లో నేను చెప్పాలనుకున్నది జనాలకు రీచ్ అయిందా లేదా అనే దాని గురించి ఎక్కువ. వైరల్ టాపిక్స్ ఏమి బ్రో ఎవ్రీ వీక్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నిన్న ట్రంప్ చెప్పాడు ఇండియాలో యాపిల్ పెట్టాల్సిన పని లేదు, అది ఇది. దాన్ని కూడా చూస్ చేసుకొని అమెరికా చేసిన దాని అన్నింటిని పెట్టి ఒక పాట రాస్తే వైరల్ అయిపోయింది. ఐ డోంట్ చూస్ వైరల్ టాపిక్స్. ఏ టాపిక్ మీద నేను మాట్లాడడం అవసరమో ఆ టాపిక్ మీద మాట్లాడతాను. ఓకే, నేను అబ్జర్వ్ చేశాను అండ్ చాలా దగ్గర విన్నాను కూడా ఏంటంటే బండిల్ ఆఫ్ టాలెంట్ ఉండి ఓకే ఇండివిజువల్ ఆర్టిస్ట్స్ చాలా ఇంట్రోవర్ట్స్గా ఉంటారు. ఓకే, అండ్ అది మిమ్మల్ని చూసిన తర్వాత కూడా అది నాకు అనిపిస్తుంది. అంటే సాంగ్ ఎంత బోల్డ్గా పాడతారో, ఓకే ఎంత బ్యూటిఫుల్గా పాడతారో, బట్ వెన్ యూ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ కొంచెం చాలా చాలా ఇంట్రోవర్ట్గా, అది ఇట్స్ ఓన్లీ బయట మీకు తెలియని వ్యక్తులతోనేనా లేదా అందరితోనే అలాగే ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ మై మూడ్ బ్రో. బట్ నా మూడ్ 99% ఒకనే కూర్చోడానికి, నేను నా రూము నా సిస్టమ్ ఉంటే చాలు. బయట సూర్యుడు వస్తున్నాడా పోతున్నాడా దేంతో సంబంధం లేదు నాకు. బయట సన్సెట్ ఎప్పుడైపోతుందో కూడా అర్థం కదా నాకు, అలా ఉంటాను రూమ్లో. నాకేంటంటే ఐ నీడ్ సమ్ స్పేస్ టు థింక్, ఓవర్ థింక్ బాగా చేస్తా. ఓవర్ థింక్ ఏ టాపిక్ మీదైనా కూడా ఓవర్ థింక్ చేస్తాను. ఆ లిరిక్స్ కూడా అలానే వస్తాయి, ఓవర్ థింక్ చేయడం వల్లే వస్తాయి. అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయని జోన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తేనే ఆ లిరిక్స్ వస్తాయి. బియాండ్ దట్ ఒక లిమిట్ దాటితేనే. సో అలా ఎక్కువ, బట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాను. ఆ 1% ఉంది కదా, ఆ 1% ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. అసలు నా ఫ్రెండ్స్ నన్ను భరించలేరు బ్రో. క్లోజ్ ఫ్రెండ్స్ కొడతాను, కొరుకుతాను, వాళ్ళ దగ్గర అసలు వేరే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక్కడనే కూర్చోడానికి ఇష్టపడతాను. ఓకే, అండ్ అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో కానీ అంటే తెలుగు కావచ్చు, సౌత్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు, వరల్డ్ అవ్వచ్చు, అసలు మ్యూజిక్ ఇండస్ట్రీ ఎలా ఎవాల్వ్ అవుతుంది? ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఎవాల్వ్ అవుతుంది? టెక్నాలజీ ఏం యూస్ చేస్తున్నారు, లేదా వాట్ కైండ్ ఆఫ్ ట్యూన్స్ ఏం చేస్తున్నారు?
ఇటువంటి అప్డేట్స్ ఏమన్నా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా, లేదా యూ బీ ఆన్ యువర్ ఓన్ స్పేస్? మనం టెక్నికల్గా నేను ఫుల్ అప్డేట్ ఉంటాను. టెక్నికల్గా అయినా కానీ లేదంటే సాంగ్స్ పరంగా కానీ ఎవ్రీ వీక్ వెళ్ళి నేను స్పాటిఫైలో చార్ట్స్ చెక్ చేస్తుంటా. టాప్ 10 ఇండియాలో ఏం నడుస్తున్నాయి, బయట ఏం నడుస్తున్నాయి, ఏ కంట్రీ టాప్ 10లో ఏది ఉంది, అవి చెక్ చేస్తాను. అండ్ సౌండ్ ఇంజనీరింగ్ తగ్గట్టు కూడా చెక్ చేస్తాను. ఏ మైక్స్ వస్తున్నాయి, ఏ ప్లగిన్స్ కొత్త రిలీజ్ అవుతున్నాయి, ఏ ప్లగిన్స్ వాడుతున్నారు, ఏ క్యూస్ వాడుతున్నారు, ఏంటి, ఎవ్రీథింగ్ ఐ విల్ చెక్ అప్ ఆన్. అంటే కొన్ని పేజెస్ ఉన్నాయి నా సెకండ్ అకౌంట్లో, దాంట్లో ఫాలో అవుతున్నాయి. ఐ విల్ చెక్ ఆన్ దట్ ఏం వస్తున్నాయి ఏంటి లేదు. సాంగ్ కంపోజ్ చేశారంటే దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందని కొన్ని పేజెస్ పోస్ట్ చేస్తాయి, అవి చెక్ చేస్తుంటా. ఈ సాంగ్ ఎలా చేశారు, ఏ ప్లగిన్స్ వాడారు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఐ చెక్ అప్ ఆన్ ఎవ్రీ టైమ్. ఓకే. అండ్ ఎనీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లిరిసిస్ట్ కానీ ఫేవరెట్ ఆర్ టూ ఇన్స్పైరింగ్ ఫర్ యూ అలాగే ఎవరైనా ఉన్నారా? అంటే మామూలు అందరూ ఫేవరెట్, కానీ రైటర్స్లో నా బాగా ఫేవరెట్ అంటే సిరివెన్నెల గారు. ఓకే. బాగా ఇన్స్పైర్ అయ్యాను ఆయనతో. ఆయన లిరిక్స్ ఎలా ఉంటాయంటే చెప్పాను కదా, ఎవరు ఎక్స్ప్లోర్ చేయని జోన్లోకి వెళ్ళి రాస్తాడు ఆయన. అంటే ఇలా రాయగలము అని మనం ఎవరు ఆలోచించిన జోన్లోకి వెళ్ళి రాస్తాడు. ఐ లవ్ దట్. ఒక టాపిక్ని ఎన్ని రకాలు ఒకటే ఆయన ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే ఒకటే లైనే చెప్తాడు, కానీ ఒక 10-15 రకాలుగా చెప్తాడు దాన్ని. అన్ని జోన్స్లోకి వెళ్ళి నేచర్తో కంపేర్ చేస్తాడు, భావాలతో కంపేర్ చేస్తాడు, సీజన్స్తో కంపేర్ చేస్తాడు, జనాలతో కంపేర్ చేస్తాడు, పక్షులతో కంపేర్ చేస్తాడు. ఇంతగా కంపేర్ చేయడం అంటే మామూలు మనిషితో రాదు. ఓకే. సో సిరివెన్నెల గారు అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్. నా సాంగ్స్లో నా గురించి, నా ఆలోచనల గురించి జనాలకు తెలియాలి. ఇట్స్ హిప్ హాప్ అంటే అది. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ థింగ్స్, నా లైఫ్ నేను చెప్పడమే హిప్ హాప్. సో నేను ఆ ఫార్మాట్ ఫాలో అవుతాను. వాళ్ళకి ఏదైనా నచ్చుండొచ్చు. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కాఫీ తాగడు, అలా అని చెప్పి నేను కాఫీ చేయకుండా ఉండను. నా ఇంటికి వస్తే చేస్తాను, ట్రై చేస్తే ఆడికి నచ్చితే తింటాడు, లేదంటే నెక్స్ట్ టైం కూడా వద్దంటాడు. బట్ నేను చేస్తా కదా. సో ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్. వాడు వింటాడో లేదో పక్కన పెడితే మనం ఫస్ట్ ట్రై చేయాలి. చేస్తే 10 సార్లకు తింటాడు, 20 సార్లకు తింటాడు, ఒక టైంలో వింటాడు కదా. విన్నప్పుడు హీల్ అండర్స్టాండ్ వాట్స్ మనం చేసేది మనం చేయాలంతే. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అంటే ఇలాగే ఇండివిజువల్గా రాసుకొని రిలీజ్ చేసుకొని అదే ట్రాక్లో వెళ్దాం అనుకుంటున్నారా, లేదా ఐ వాంట్ టు ఒక బ్యాండ్లా స్టార్ట్ చేయడం కానీ, లేదా ఒక ఆల్బమ్స్ రిలీజ్ చేయడం కానీ? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఆల్బమ్స్ రిలీజ్ చేయడం అయితే ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఐఎమ్ రిలీజింగ్. సో ద నెక్స్ట్ బిగ్ థింగ్ నేను చేయాలనుకున్నాను అంటే కొంచెం నేను ఈ ఫీల్డ్లో ఇంకొంచెం బాగా సెటిల్ అయిన తర్వాత ఐ సీ పీపుల్ నా డిఎమ్స్లోకి వస్తుంటారు చాలామంది. అన్న నాకు రాయడం వచ్చు, పాడడం వచ్చు, నా దగ్గర సెటప్ లేదు, సంథింగ్ హెల్ప్ చేయన్నా, ఏదైనా ఏం చేయలేను వాళ్ళకి. నేను ఇప్పుడు నా పరిస్థితే బాగాలేదు, నా సాంగ్స్ చేసుకోవడానికి నాకే టైం లేదు. వాళ్ళని పిలుద్దామన్నా దగ్గరలో ఉండరు. సంథింగ్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కర్నూలు, రాజమండ్రి, ఇంత దూరం నుంచి వాళ్ళని నేను నా పర్సనల్ ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టి వాళ్ళని పిలిచి చేపించేంత ఓపిక, ఫైనాన్షియల్ అంత ఫ్రీడమ్ కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో వీళ్ళందరికీ హెల్ప్ అయ్యేలా పెట్టాలి. అండ్ దట్ నాకు కూడా హెల్ప్ అవ్వాలి, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. ఇలా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ల్యాక్ అవుతున్నారో ఒక టెక్నికాలిటీ వాళ్ళు మిస్ అవుతున్నారు, బయటికి వెళ్ళి అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు నేను కూడా అదే ఫేస్ చేశాను కదా. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి. అంటే టాలెంట్ వాళ్ళకు ఉంది అంటే వాళ్ళు వచ్చి అరే జానీబాయ్ దగ్గరకు వచ్చి పాట రికార్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మన దగ్గర టాలెంట్ ఉంటే హీల్ సపోర్టర్స్ అని ఒక స్ట్రాంగ్ నేచర్, అంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అప్పుడు నాకు లేదు. ఇప్పటికైనా నెక్స్ట్ వచ్చే ఆర్టిస్ట్కి ఐ షుడ్ బీ దట్ పర్సన్ ఫర్ దెమ్. ఓకే. బ్యాండ్ స్టార్ట్ చేసే థాట్స్ ఏం లేవా? బ్యాండ్ అంటే ఎవరు అంతగా కనెక్టింగ్ అవ్వట్లేదు బ్రో. అంటే నాకేంటంటే ఎవ్రీ వర్క్ నేను చేసుకుంటే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ రాదు. దర్ విల్ బి సమ్ ఒక ఓసిడి టైప్ ఉంటుంది, ఇది ఇలానే చేయాలి, అది అలానే ఉండాలి, అది ఇంకొకరికి చెప్తే చాదస్తం అంటారు. సో నేను పిలుస్తాను ఫ్రెండ్స్ని, ఎడిటింగ్ చేద్దాం రారా అని చెప్తాను, కానీ ఎడిటింగ్ టైంకి ఆయన పక్కన జరిపేసి నేను కూర్చొని చేసుకుంటాను. సో నాకు కొంచెం కనెక్టింగ్లో ఇష్యూ ఉంది. అంటే నా సోల్ని కరెక్ట్గా అర్థం చేసుకునే ఆర్టిస్ట్ ఇంకా దొరికితే ప్రాబ్లం అది చూస్తున్నా. ఓకే. సౌత్లో ఎస్పెషల్లీ తెలుగులో అంత హిప్ హాప్ ర్యాప్స్ చేసే అంత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే లేరు. ఓకే. బట్ నార్త్లో అయితే ఉన్నారు. ఓకే. అండ్ ఆ కాంపిటీషన్ అంటే ర్యాప్ చూస్తే ఎలా ఉంటుందంటే ఏదో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, బూతులు తిట్టేసుకుంటున్నారు. కొన్ని ర్యాప్ ఛాలెంజెస్ కాంపిటీషన్స్ చూస్తే ద టైప్ ఆఫ్ వర్డ్స్ దే యూజ్,
అలా అనిపిస్తుంది. ఓకే, అది అంత హెల్దీగా అనిపించదు కొన్ని, టు బి వెరీ ఫ్రాంక్. ఓకే, సో అంటే అటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ అలాంటివి వాడకుండా నీ ట్రాప్ చేయలేమా? బ్రో ఇట్స్ అంటే ఈవెన్ ఇన్ కేస్ నేను కూడా బూతులకు ఆపోజిట్ ఏం కాదు, బట్ దేర్ ఈస్ సర్టెన్ కండిషన్స్ దాన్ని వాడడానికి. ఇప్పుడు శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం బుక్ ఉంటుంది కదా, మీరు దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ పోయిన చదవండి, దాంట్లోనే సెకండ్ పేజ్లో ఉండదు రాస్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు, అది వాళ్ళ ఫ్రెండ్కి డెడికేట్ చేశాడు ఆ పోయం. అక్కడ ఆ సిచ్యుయేషన్కి ఆ మూమెంట్కి ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వర్డ్. అది అక్కడ జనాలు చూడాలని రాయలేదు, జనాలు వినాలని రాయలేదు, ఫేమస్ అవడానికి రాయలేదు. ఆ ఎమోషన్కి ఆయన అప్పటికి అలా అనిపించింది రాసేసాడు. అలా రాస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇప్పుడు కూడా అలా రాస్తే పర్ఫెక్ట్, ప్రాబ్లం లేదు. బట్ జనాలు ఏం చేశారంటే ఆ లిబర్టీని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు రైటర్కి ఏదన్నా రాయగలిగే లిబర్టీ ఉంది, పెన్ను వాడితే, పేపర్ వాడితే, ఇంకు వాడితే, ఆలోచన వాడితే. ఇంత లిబర్టీని, ప్రపంచంలో ఎంతో రాయగలిగే లిబర్టీని ఆడొక బూత్కి పరిమితం చేసేసాడు. అంటే ఆ బూత్ అక్కడ ఉండాల్సిన ప్లేస్లో ఉంటే ఇట్స్ పర్ఫెక్ట్, బాగుంటుంది. బట్ వీడు ఏం చేస్తున్నాడంటే కావాలని వైరల్ అవ్వాలని ఒక 4 బూతులు వాడడం. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ, ఆ మూవీ ఒక ఆర్ట్. దాంట్లో బూతులు ఎందుకు వాడతారు అంటే పర్ఫెక్ట్గా ఆ సిచ్యుయేషన్కి, ఆ స్క్రీన్ ప్లేకి, ఆ మాంటేజ్కి సెట్ అయ్యి వాడారు. బట్ దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని బూతుల వల్ల వైరల్ అయిందని కొంతమంది దాన్ని తీసుకొని కొన్ని ఫీలింగ్స్ వచ్చాయి, మళ్ళీ అవి కాలేదు అంత హిట్. ఆర్ట్కి అది రిక్వైర్మెంట్ ఉంటేనే బాగుంటుంది. ఆ రిక్వైర్మెంట్ లేకుండా దాన్ని వెళ్ళి అక్కడ పెట్టారంటే ఇట్ సౌండ్స్ వల్గర్. ఓకే, వల్గారిటీకి అక్కడ సిచ్యుయేషన్ డిమాండ్ చేయడానికి డిఫరెన్స్, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ వీళ్ళు ఈజీగా క్రాస్ చేసి వెళ్ళిపోతారు. ఎవరితోనా అంటే ఇండస్ట్రీస్లో కానీ ఇండివిజువల్ మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యి అండ్ వాళ్ళతో ఎవరితో కొలాబరేట్ అవ్వడము అటువంటివి ఏమైనా ట్రై చేశారా? చెప్పే కదా, నాకు కొంచెం వర్క్ విషయంలో చాలా ఇష్టం. ఐ ట్రై టు కొలాబరేట్ విత్ పీపుల్. స్టార్టింగ్లో చేశాను, బట్ నా ప్రాసెస్ వేరు, వాళ్ళ ప్రాసెస్ వేరు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఐ విల్ బి మోర్ పర్ఫెక్ట్ అపాన్ ద వర్క్. కూర్చుంటే కూర్చోవాలి, ఇంక మళ్ళీ లేయకూడదు. వర్క్ మీద కూర్చున్నానంటే ఇంకా ఆకలి అవని, నిద్ర అవని, ఏది వచ్చినా కూడా చేసుకుంటూనే కూర్చోవాలి. ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, అది వర్కౌట్ అవ్వట్లేదు వేరే ఆర్టిస్ట్తో. అంటే అంత వాళ్ళకి అంత పిచ్చి లేదంటే నేనే కొంచెం సైక్ క్యాండిడేట్, నాకు తెలియదు. కొలాబరేషన్స్ వర్క్ అవ్వట్లేదు. కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఇంట్లో మీరు ఫస్ట్ టైం మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అవి కొని తర్వాత ఇలా అన్ని మీరు నేర్చుకుని అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఇనీషియల్ డేస్ లో అంటే ఒక మేబీ 4-5 సాంగ్స్ రాసిన తర్వాత, కంపోజ్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత బాగున్నాయంటే అది వేరు. ఇనీషియల్ డేస్ లో మీరు ఇవన్నీ వర్క్ మీద, ఐ మీన్ స్టడీస్ మీద లేకపోతే కెరీర్ మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాట్ వర్ యువర్ మదర్ ఫీలింగ్స్? ఆవిడ ఎలా ఒప్పించారు, లేదు ఇనీషియల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి? మా మదర్ స్టార్టింగ్ లో అయితే అంత ఈజీగా ఒప్పుకోలేదు బ్రో. చాలా బాధపడింది, నేను చాలా బాధపడ్డాను. దేర్ వర్ నైట్స్ ఉన్నాయి, ఏడ్చిన నైట్స్ ఉన్నాయి, చాలా జరిగింది. ఇట్స్ లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెండ్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా ఇద్దరికి కొన్ని రియలైజేషన్స్ వచ్చాయి. నా ప్యాషన్ కోసం ఫైట్ చేసే పద్ధతి ఇది కాదు అని నేను కొన్నిసార్లు రియలైజ్ అయ్యి, కొన్ని ప్లేసెస్లో రియలైజ్ అయ్యాను. ఇమ్మెచ్యూర్డ్గా నేను ఇలా ఫైట్ చేయకూడదు. దెర్ ఆర్ సమ్ వేస్, వాళ్ళని ఒప్పించడానికి కొన్ని దారులు ఉన్నాయి. ఇట్స్ నాట్ ద కరెక్ట్ పాత్ అని నేను అర్థం చేసుకున్నాను. అమ్మ కూడా కొన్ని విషయాలు రియలైజ్ అయింది, ఇలా రెస్పాండ్ అవ్వడం తప్పు, చూడాలి, వెయిట్ చేయాలి. అమ్మ కొన్ని విషయాల్లో రియలైజ్, మేము చాలా ఇయర్స్ పాటు వీ రియలైజ్ సో మెనీ థింగ్స్. అండ్ అప్పుడు ఒకరినొకరిని యాక్సెప్ట్ చేసాం. మా అమ్మ నన్ను ఎందుకు ఆపుతుంది అని నేను రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. వీడు ఎందుకు ఇదే పని చేస్తున్నాడని మా అమ్మ రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఇట్ హ్యాపెండ్. బట్ ఒక టైంలో ఓకే నీ పన్ను చూసుకొని మా అమ్మ చెప్పింది, నీకు నచ్చినట్టే నేను చేస్తాను, నీకు నచ్చినట్టే నా బిహేవియర్ ఉంటుందని నేను కొన్ని చేంజ్ చేసుకున్నాను. అలా అంటే ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ప్యాషన్ అనుకొని వాళ్ళకి నచ్చించేద్దాం అనుకుంటారు. అఫ్ కోర్స్ పేరెంట్స్ ఏంటంటే ఒక డిగ్రీ, ఒక ఇంజనీరింగ్ చెయ్యు, జాబ్ చెయ్యు, దాంతో పాటు ప్యారల్ గా చేసుకో అని అంటారు. జాబ్ చేస్తూ ఒక స్టేబుల్ కెరీర్ ని మెయింటైన్ చేస్తూ ఇటువంటి ప్యాషన్స్ ని ఫాలో అవ్వగలరా, అవ్వలేరా? అవ్వగలరు. జాబ్ చేస్తూ ఎన్నో పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇట్స్ అబౌట్ నువ్వు జాబ్ ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది జాబ్ ని డబ్బుల కోసమే
చాలా తక్కువ మంది ఉంటారు. జాబ్ని జాబ్ లాగే చూస్తారు, డబ్బుల కోసమే చేస్తారు. బట్ నేను చూసిన 95% పీపుల్ ఎలా ఉన్నారంటే జాబే లైఫ్. ఇంటికి వచ్చినా కూడా జాబ్ గురించి ఆలోచిస్తారు, ఆ కాల్సే మాట్లాడతారు. వాటిలోనే నైట్ నిద్రలో కూడా టీమ్ కాల్సే వస్తుంటాయి వాళ్ళకి కళ్ళు. వాళ్ళకి వేరే పర్సనల్ లైఫ్ ఏం లేదు. పర్సనల్ ఇంట్లో ఏం తిన్నాం, ఏం వండాం, వాళ్ళకి టైం ఎంత ఇస్తున్నాం, ఏం పడుకున్నామా లేదా, ఈ లైఫ్ వదిలిపెట్టేసి లైఫ్ జాబ్ అయిపోయింది వాళ్ళకి. జాబ్ని ఎవరైతే డబ్బుల కోసమే చేసుకొని ఆ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, దే కెన్ మేనేజ్. చాలా మంది ఉన్నారు, బట్ ఇప్పుడు అలా లేరు. చాలా మంది జాబే లైఫ్ అయిపోయింది వాళ్ళకి, దే కాంట్ మేనేజ్. ఓకే. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ అపోజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టో లేకపోతే వాళ్ళు చూసిన సొసైటీ బట్టో ఇటువంటి స్ట్రీమ్స్ వర్కౌట్ అవ్వవు, ఒక స్టేబుల్ జాబ్ అయితే బెటర్, లేదా తర్వాత ఎప్పుడన్నా నువ్వు రియలైజ్ అయ్యే బదులు ముందే అది 5 నైటో ఏదో ఒకటి అలా తేల్చుకుందామని ఉంటారు. సో అటువంటి వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ యూ గివ్? అంటే మీరు అన్నారు ఇప్పుడు వి రీచ్ టు అ పాయింట్ వేర్ వి స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అని. సో ఎటువంటి కాన్వర్జేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి వాట్ దే నీడ్ టు డూ, హౌ దే నీడ్ టు మేక్ ఈచ్ అదర్ అండర్స్టాండ్ అనేది, ఇఫ్ సంబడి వాంట్స్ టు, ఎవరైనా సరే ఇటువంటి అంటే నాట్ జస్ట్ ర్యాప్ అనే కదా, ఎనీథింగ్ ఏదైనా వాళ్ళు చేద్దాం. కొంతమంది మూవీస్లోకి వెళ్దాం అనుకుంటారు, కొంతమంది వేరే ఏదైనా షార్ట్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ ప్యాషన్ని ఫాలో చేయాలంటే, ఇంట్లో వాళ్ళని ఒక ప్రాపర్ వేలో ఒప్పించాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ దే బోత్ నీడ్ టు హ్యావ్? అసలు అంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే కన్వర్సేషన్ అనేది జరగకూడదు. ఎందుకంటే మీరు ఎంత మాట్లాడుకున్నా అప్పటికప్పుడు ఒక పాయింట్ ప్రూవ్ అవ్వదు. వాళ్ళు చెప్పే పాయింట్ ప్రూవ్ అవ్వదు, నువ్వు చెప్పే పాయింట్ ప్రూవ్ అవ్వదు. ఓకే, అక్కడ మీ ఇద్దరి మధ్య మీకు మీరు హేట్ పెంచుకోవడం తప్ప ఇంకా అక్కడ ఏం జరగదు. సో నేను చేసిన పని అయినా కానీ ఎవరైనా చేసిన పని కానీ ఒకటే పనే చేస్తారు. ద థింగ్ ఈజ్ స్టే కామ్. వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు నిన్ను కన్నారు, నువ్వు చూసిన జనరేషన్ వేరు, వాళ్ళు చూసిన వాళ్ళు ఎక్కడ రేడియోతో స్టార్ట్ అయింది వాళ్ళ జనరేషన్, నీ జనరేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది కీప్యాడ్తో, ఫోన్తో వచ్చి ఐఫోన్కి వచ్చేసావు. నువ్వు చూసిన చేంజెస్ వేరు, వాళ్ళు చూసిన చేంజెస్ వేరు. యూ నో అబౌట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి వాట్సాప్లో ఏది వస్తే అదే. దే ఆర్ ఒక డిఫరెంట్ జనరేషన్. వాళ్ళని నువ్వు ఫోర్స్ చేయలేవు, వాళ్ళు నువ్వు చెప్పింది ఇప్పటికప్పుడు నువ్వు ప్రూవ్ చేసేంత అమౌంట్ లేదు, నీ దగ్గర ఏం లేదు, జీరో. స్టే కామ్ అండ్ డూ యువర్ వర్క్. నీ ఖాళీ టైంలోనో యూ కెన్ మేనేజ్. నువ్వు ఇంకా స్టడీస్లోనే ఉంటారు కాబట్టి బీటెక్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు సగం మంది. సో లాట్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటుంది, గో అండ్ డూ యువర్ వర్క్. కామ్గా చేసుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇదే చేస్తాను, స్టడీస్ చేయను అని నువ్వు అరిచి చెప్పే పని ఏం లేదు. నువ్వు చేసే పని ఏదో నువ్వు కామ్గా చేసుకుంటూ వెళ్తే ఒక పాయింట్లో వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదంటే నువ్వే ప్రూవ్ చేయగలుగుతావు. ఒక టైంలో నువ్వు చేస్తుంది ఏదో ప్రూవ్ చేయగలుగుతావు. అరే ఇంత బాగా చేస్తున్నాడు వీడు, వస్తుంది, ఆ టైం వస్తుంది. నువ్వు ఎవ్రీడే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంక నాకు ఈ కాలేజ్ వద్దు, నేను ఇలా ఏం పెరగదు. రోజు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి వాళ్ళకే నిద్ర లేకుండా చేస్తున్నావు, నువ్వు నిద్రపోకుండా. కాన్వర్సేషన్ అనేది ఉండకూడదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సపోజ్ వాళ్ళు 4 మాటలన్నా కూడా వాళ్ళకు ఉంటుంది ఒక టైప్ ఆఫ్ మేమే కరెక్ట్ అని ఒక ఈగో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని చూసి వచ్చారు, నువ్వు హ్యాండిల్ చేయలేనంత డబ్బు సంపాదించారు, నువ్వు ఇంతవరకు నీ చేతిలో పట్టుకున్నంత డబ్బు వాళ్ళు సంపాదించుంటారు, ఎన్నో చూసుంటారు. వాళ్ళకి మనం ఆపోజిట్ చెప్పడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఏదో మనం చెప్పాలి, కామ్గా కూర్చోబెట్టి చెప్తే వినే వాళ్ళు ఉంటారు. నువ్వు ఒక పాయింట్ ప్రూవ్ చేసిన తర్వాత నువ్వు నీ లైఫ్లో అప్పుడు నువ్వు కూర్చోబెట్టి ఏం చెప్పినా వింటారు. అప్పటి వరకు నీకు మాట్లాడేకి సౌత్ ఇండియన్ బ్రౌన్ పేరెంట్స్ దగ్గర నీకు రైట్ లేదు. అండ్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ ర్యాప్ ఇండస్ట్రీలో కానీ రావాలనుకున్న కొత్తగా, అంటే వాళ్ళకి మీలాగే ఒక ఇనీషియల్ డేస్లో వాళ్ళు స్టార్ట్ చేసి దీనిలోకి ఎలా రావాలి, దీని పార్ట్స్ ఎలా ఉంటాయి, లేదా మనం మీలాగా ఇండివిజువల్గా చేసుకోవాలి అంటే వాట్ ఆల్ థింగ్స్ దే నీడ్ టు లెర్న్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి, అందులో ఫ్రీ సోర్సెస్ ఏమున్నాయి, పెయిడ్ సోర్సెస్ ఏమున్నాయి. పెయిడ్కి లెట్స్ టాక్ అబౌట్ ఫ్రీ సోర్సెస్. సో మొత్తం ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు ఫ్రీగా అంటే పూర్తి ఫ్రీగా జరగదు. బట్ ఇప్పుడు ఒక సాంగ్ చేయాలని అనుకుందాం, ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు ఒక సాంగ్ చేయాలి, హీ గాట్ సమ్ లిరిక్స్, సాంగ్ అవుట్పుట్ రావాలి. ఇప్పుడున్న వాటిలో లోయెస్ట్ బడ్జెట్లో సాంగ్ ఎలా అవ్వాలో చెప్తాను. సో నీకు మ్యూజిక్ ప్రాబ్లం లేదు, ఫ్రీ ఫర్ ప్రాఫిట్ బీట్స్ అని యూట్యూబ్లో దొరుకుతాయి, యూ కెన్ గో అండ్ టేక్ దెమ్ ఫ్రీ ఫర్ ప్రాఫిట్, ప్రాబ్లం లేదు.
సో అది తీసుకున్న తర్వాత నువ్వు రాసుకున్నది దానికి తగ్గట్టు చేంజ్ చేసుకోవాలి. ఆ బీట్ తగ్గట్టు చేసుకుంటే ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్తే పర్ అవర్ 500 తీసుకుంటాడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఒక 2-3 days బాగా ప్రాక్టీస్ చేసి వెళ్తే 1 hour నువ్వు రికార్డ్ చేయగలవు. 500 ఫర్ రికార్డింగ్ అయింది. తర్వాత నువ్వు బేసిక్ మిక్స్ అండ్ మాస్టరింగ్ చేయాలి. మిక్స్ అండ్ మాస్టరింగ్ నువ్వు బాగా ఎదిగితే ఉంటారు పక్కా నీకు ఈజీగా దొరికేస్తారు. 1500-2000 మిక్స్ అండ్ మాస్టరింగ్ చేసి ఇస్తారు. నీకు 2500 నీకు సాంగ్ వచ్చేస్తుంది బయటికి. ఓకే, యూ డోంట్ హ్యావ్ మళ్ళీ ఇంక వేరే దానికి 2500 ఒక సాంగ్ వస్తుంది. నువ్వు దాన్ని మళ్ళీ వీడియో తీసుకోవాలంటే ఇట్స్ అనదర్ బిగ్ థింగ్. దాన్ని లిరికల్ పోస్ట్ చేసుకుంటావు వాళ్ళ బడ్జెట్ బట్టి. ఓకే, ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఇప్పుడు చేయాలంటే ఇది. అండ్ ఎప్పుడన్నా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు, ఓకే, బాగా లో అయినప్పుడు ఏం చేస్తావు? వాట్ థింగ్స్ యూ డూ? ఏ పనులు లేదా ఏ సిచ్యువేషన్స్ చేస్తే దాని నుంచి బయటపడి మళ్ళీ నీ ట్రాక్లకు నువ్వు పడగలవు? నా పాత సాంగ్సే చూసుకుంటా. అంటే నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఏ మెంటల్ కండిషన్లో ఇవి రాశాను, ఆ స్టేట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఆ పాటలు ఏంటంటే ఐ విల్ గెట్ ఇన్ టు దట్ స్టేజ్. ఆ కామెంట్స్ చదివినా ఓకే అప్పుడు ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల లో అయిపోయాను, పర్సనల్ ఏదన్నా సిచ్యువేషన్ జరుగున్నది. ఆ సాంగ్స్ ఏంటంటే నాకు మళ్ళీ ఆ డోపమైన్ అనేది రిలీజ్ అయింది, మళ్ళీ ఇంకా ఆ ట్రాక్లోకి పడి. ఓకే, అండ్ చాలా మందికి ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి వాళ్ళకి. కొంతమందికి బీచ్లో కూర్చుంటే లిరిక్స్ వస్తాయి, కొంతమందికి పార్క్లో కూర్చుంటే లిరిక్స్ వస్తాయి, కొంతమందికి కొండలో గొట్లు ఎక్కితే లిరిక్స్ వస్తాయి. లైక్ వాట్ ఈస్ యువర్ ఎన్విరాన్మెంట్ సెటప్? కెమెరా చెప్పచ్చా లేదు అక్కడ తెలియట్లేదు. చెప్పండి. అంటే నాకు చిన్నప్పుడు అంటే ఇప్పుడైతే అలవాట్లేదు కానీ ఇప్పుడైనా వెళ్ళి ఫోన్ చేస్తున్నాం కదా, వాష్రూమ్లో కూర్చుంటాం కదా, అప్పుడు నాకు విపరీతమైన ఐడియాస్ వచ్చాయి చిన్నప్పుడు. సో అంటే అంతసేపు కూర్చుని ఆలోచించేవాడిని. నాకు అక్కడ తప్ప ఇంకెక్కడ ఫ్రీ స్పేస్ దొరికేది కాదు. ఇంట్లో ఎక్కడ కూర్చున్నా కూడా మా అమ్మమ్మ వచ్చి పిలిచేది, కన్నయ్య రా ఇలా రా, అక్కడ అంత కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. ఒక చోట అక్కడ కూర్చున్నాను ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చున్నాను కదా. అలా ఇప్పటికైనా కూడా అంతే, ఆ ఫోన్ చూస్తుంటాను కదా కూర్చొని, సంథింగ్ ఏదైనా ఐడియా వచ్చిందంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని అలానే కూర్చొని ఒక 4-5 లైన్లు రాసుకుంటాను. చెప్పాను కదా, ఒక 5 lines నాకు గ్రిప్ రావడానికి ఫస్ట్ 5 lines రాసుకుంటాను. అలా నాకు మోస్ట్ అంటే నేను నా ఒక్కడిదే కాదు, అక్కడ నాకు కొంతమంది ఇంటర్వ్యూస్ లో, కొంతమంది మంచి గ్రేట్ పీపుల్ ఇంటర్వ్యూస్ లో చెప్తుంటారు కదా, వాష్రూమ్ లోనే నాకు మంచి మంచి ఐడియాస్ వస్తాయని. నేను అవన్నీ క్రాప్ చేసుకొని మా అమ్మకి పెడుతుంటా, చూడు నువ్వు నాకు వాష్రూమ్ లో ఎక్కువసేపు కూర్చోద్దంటున్నావు వీళ్ళందరికి అక్కడ వచ్చి. ఓకే, అంటే నాకు తెలిసి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఉండరు, పీస్ఫుల్ గా ఉంటుంది. బ్రో చెప్పాను కదా, నాకు ఫస్ట్ 5 lines రావడానికి నేను టైం తీసుకోను. ఆ 5 lines వచ్చేసి ఏంటంటే నేను ఎక్కడ కూర్చొని ఏమన్నా సాంగ్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే, ఒకప్పుడు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు సింగర్స్ ని, 2-3 ఉండేవారు. సో అన్ని ఒక సినిమాలో 6 songs వాళ్ళే పాడతారు, లేదా ఒక ప్రొడక్షన్ సాంగ్స్ అన్ని వాళ్ళే పాడతారు. ఓకే, తర్వాత ఏమిటంటే మనకి కాంపిటీషన్స్ పెట్టడం వల్ల, అవేర్నెస్ వల్ల చాలా మంది టాలెంట్స్ బయటకు తీసుకురావడం. ఒక సినిమాలో 6 songs ఉంటే 6 different పీపుల్ పాడొచ్చు, లేదా ఒక సాంగ్ 2-3 కలిపి పాడొచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంకరేజింగ్ ఒకప్పుడు ఎక్కువైంది, మళ్ళీ తొక్కేస్తున్నారు, ఆపర్చునిటీస్ రానివ్వట్లేదు, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళే పాడుతున్నారు అని ఒక నార్మ్ అయితే ఉంది. అటువంటి సిచ్యువేషన్స్ మీరేమన్నా చూసారా? అంటే ఇంకా అంత హైకి వెళ్ళలేదు కానీ, బట్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ నేను అప్రోచ్ అయినప్పుడు కొంతమంది మాత్రమే సపోర్ట్ చేయడానికి ముందరకు వస్తారు, కొంతమంది రారు. ఐ డోంట్ నో వాట్ దే ఫీల్. అండ్ నేనైతే బ్యాడ్ గానే ఫీల్ అవుతాను, ఎందుకంటే నా దగ్గర టాలెంట్ ఉంది, ఛాన్స్ ఇవ్వడానికి ఎందుకు అని. బట్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. మనం అంటే ఒక పాయింట్కి వచ్చేసే బ్రో, నేను ఎవరు ఏమి ఇచ్చినా ఇకపోయినా మనం చేసుకొని ప్రూవ్ చేసుకోవాలి. ఎవరో ఏదో ఇస్తారు అనే స్టేజ్ నేను బీటెక్ లోనే వదిలేసాను. ఎందుకంటే మీకు చెప్పాను ఒక టైంలో, నేను సడన్ గా ఇక్కడికి వచ్చి ఒక స్టూడియోలో నాకు వర్క్ కావాలేదు అని అడిగి, ఆ మూమెంట్ లోనే ఇంకెవడో ఏదో చేస్తాడనే థాటే వెళ్ళిపోయింది నాకు. వద్దు, ఎవరేం చేసేది ఏం లేదు, ఈరోజు చేసినా కూడా వీ నీడ్ టు పే దెమ్ బ్యాక్. ఫ్రీగా అయితే ఏది రాదు. ఓకే, ఏదో ఫేవర్ ఆశిచ్చే చేస్తాడు ఎవడన్నా. సో వద్దు, ఎవడో ఏదో చేస్తాడు అనే సిచ్యువేషన్ వద్దు. మనం ఏదైనా చేయగలిగితే చేద్దాం, లేదంటే మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా అయిపోయింది. మనం ఎక్కువ వాళ్ళని వీళ్ళని అడిగి ఇబ్బంది పడేంత
వద్దు, మనం చేసుకోగలం, చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఎవ్రీ వర్క్ నేనే నేర్చుకుంది కూడా అందుకే. వెళ్ళి ఆ ఇంజనీర్ వెనకాల పడి వాడిని మిక్స్ చేయమని అడిగి, వాడిని మాస్టర్ చేయమని అడిగి ఎంతకాలం అని అడుగుతాను చెప్పి. ఇఫ్ ఐ నో ఎవ్రీథింగ్, ఐ కెన్ రికార్డ్ మై సెల్ఫ్, ఐ కెన్ ఎడిట్ మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ నేను చేసుకుంటా, ఎవరితో సంబంధం లేదు. ఆ ఇండిపెండెంట్ నేచర్ అనేది ఇట్ డెవలప్డ్ ఇన్ మీ ఈ రిజెక్షన్స్ వల్ల. లిరిసిస్ట్ కానీ మ్యూజిక్ కంపోజర్ కానీ ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే బేసిక్ క్వాలిటీస్ ఏమన్నా ఉండాలా? ఏదో ఒకటి కాన్ఫిడెన్స్ ఉండాలి బ్రో. దెర్ ఇస్ నథింగ్ అబౌట్ క్వాలిటీస్ అనేవి ఫ్రీక్వెంట్ గా నువ్వు వర్క్ చేయడం బట్టి డెవలప్ అవుతాయి. క్వాలిటీస్ గురించి ప్రాబ్లం, కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు చేయగలను అని అంటే మరి గుడ్డి నమ్మకం కాదు, రియల్ గా నీకు వర్క్ వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నాకు రైటింగ్ అంత పర్ఫెక్ట్ గా వచ్చేది కాదు, టు బి హానెస్ట్. ఇప్పుడుతో నేను కంపేర్ చేసుకుంటే అప్పుడునే అది అప్పటికి వరస్ట్ అది. బట్ పీపుల్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ అది అప్పటికి కొంచెం క్వాలిటీ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అలా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని నువ్వు సీరియస్ గా తీసుకొని ఎంటర్ అయితే యూ కెన్ డెవలప్ యువర్ సెల్ఫ్. ప్రాబ్లం ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీస్ తో సంబంధం లేదు. క్వాలిటీస్ వర్క్ చేసే కొద్దీ పెరుగుతుంటాయి. ఏం చేస్తున్నావు అంటే ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏ వర్క్ ఎలా చేయాలి, ఎలా ఉంటే మనం అంటే పర్సనల్ గా బిహేవియరల్ క్వాలిటీస్ కానీ వర్క్ ప్రకారం క్వాలిటీస్ కానీ నువ్వు దిగి చేస్తే తప్ప నీకు అది ఇవి ఫిక్స్డ్ అని ఏం లేదు. ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్కటి ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఉంటే దే విల్ అవంతా కవర్ చేస్తాయి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు గుడ్డి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ కి మధ్యలో లైన్ డ్రా చేయాలి అంటే దాన్ని ఎలా వ్యాలిడేట్ చేసుకుంటాం? వ్యాలిడేట్ అంటే మన క్లోజ్ పీపుల్ వ్యాలిడేట్ చేస్తారు బ్రో. దెర్ విల్ బి సమ్ క్లోజ్ పీపుల్. ఇప్పుడు కొంతమంది ఉంటారు నువ్వు ఏం చేసినా కూడా బాగుంది, వీళ్ళు కాకుండా మనకు కొంచెం ఓవర్ క్లోజ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తారు, రైట్ చేస్తే రైట్ చేసావు. అలాంటి పీపుల్ నీ లైఫ్ లో ఉండాలి. వాళ్ళని వెళ్ళి నువ్వు నీ ప్యాషన్ గురించో నీ సంథింగ్ ని వాట్ ఎవర్ నీకు ఏది ఉంటే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఒక వ్యాలిడేషన్ ఇస్తారు నీకు. ఆ వ్యాలిడేషన్ బట్టి నువ్వు ముందరికి వెళ్ళాలి. అరే నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా అని నీకు అప్పుడు వ్యాలిడేట్. వాట్ ఈస్ వన్ తెలుగు ర్యాప్ దట్ యూర్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్? ఒకటి ఉంటుంది బ్రో, ప్రణయ్ చాగంటి అని ఉంటారు. ఆయన మా నా అనే రెండు అక్షరాలతో ఒక ర్యాప్ సాంగ్ రాశాడు. మొత్తం ఆ సాంగ్ అంతా 2 words తో ఉంటుంది. అంటే బాగుంటుంది. అంటే ఆ రైటింగ్ స్కిల్ కానీ అది కానీ అంటే మ్యూజికల్లీ ఏదో ప్రతిసారి పెట్టుకొని ఎలా అని అనిపించదు, కానీ ఆ రైమింగ్ స్కిల్స్ అవి ఆ రైటింగ్ మెథడ్ బాగుంటుంది. చాలా ఇష్టం నాకు. ఎవరైనా ర్యాపర్తో కానీ ఆర్టిస్ట్తో కానీ కొలాబరేట్ అయ్యి చేయాలి అని ఉంటే హూ ఇస్ దట్ వన్? చెప్పాక బ్రో ఎంఈవే బంటే అని చెప్పాను కదా, ఆయనతో చేయాలని ఇప్పటి నుంచి ఆశ. ఏదైనా సాంగ్ కానీ ఆల్బమ్ కానీ నేనైతే కొంచెం బెటర్గా రాసేవాడిని అలా ఏమైనా అనిపించిందా? చాలా అనిపించే, చెప్పకూడదా? ఓకే. అండ్ ఇప్పుడు హోమ్ స్టూడియో సెటప్ ఉంది, నేను చూసాను హోమ్ స్టూడియో సెటప్. అండ్ ప్రొఫెషనల్ స్టూడియో సెటప్ ఉంటుంది, lakhs and crores ఖర్చు పెడతా ఉంటారు. ఆ అవుట్పుట్ క్వాలిటీ టూ హ్యూజ్ ఉంటుందా డిఫరెన్స్? అవుట్పుట్ క్వాలిటీ అసలు సంబంధం లేదు. డిపెండ్స్ అపాన్ వాట్ మ్యూజిక్ నువ్వు ఏమిస్తున్నావు అనే దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ లో వస్తుంది కాబట్టి వాళ్ళ అంటారు ఒక క్వాలిటీని తగ్గించి చేయకూడదు. సో వాళ్ళు అంత స్పెండ్ చేయడంలో ప్రాబ్లం లేదు. బట్ మనకు అంత లేదు, మనం మన దాంట్లో చేస్తాం. ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హోమ్ స్టూడియోలో పాడతానంటే జనాలు ఒప్పుకోరు. దే నీడ్ దట్ మంచిగా సౌండ్ బాగుండాలి. ఇట్ డిపెండ్స్ నువ్వు ఏం లిరిక్స్ ఇస్తున్నావు, ఏ మ్యూజిక్ ఇస్తున్నావు దాని మీద. జ్యూస్ వరల్డ్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కూడా హోమ్ స్టూడియోస్ లో కూర్చొని రికార్డ్ చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ హోమ్ స్టూడియో ఆర్ బిగ్ స్టూడియో. నువ్వు ఏ కంటెంట్ ఇస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయింది. ఓకే. అండ్ ఎనీ బుక్స్ ఏమైనా చదువుతూ ఉంటారా? బుక్స్ ఇప్పట్లో ఏం లేదు, అప్పుడు బాగా చదివాను. మా తాతయ్య ఉన్నప్పుడు ఆయన హీజ్ వివేకానంద స్వామి ఫాలోవర్ ఆయన. సో ఆయనవి ఆ బుక్స్ అంటే సంథింగ్ లైక్ స్పిరిచువల్ బుక్స్ బాగా ఇచ్చేవాడు. అంటే స్పిరిచువల్ అంటే ఈ వివేకానంద లేదంటే రామకృష్ణ పరమహంస, ఈ బుక్స్ ఒక థాట్ ప్రాసెస్ అలా బాగా చదివాను. మళ్ళీ లేదు. అండ్ ఒకవేళ ఈ ఇండస్ట్రీ ఈ స్ట్రీమ్ కాకపోయిందంటే వాట్ ఈస్ యువర్ అదర్ చాయిస్? సివిల్ ఇంజనీరింగ్ చేసేసాను బ్రో. దాంట్లోనే ఏదన్నా చేసుకున్నాను మా ఊర్లో. ఓకే. అంటే అసలు బ్రెయిన్ లో లేదా సెకండరీ థాట్ ఇది కాకపోతే ఇది చేద్దామని? అంటే 3 ఉన్నాయి బ్రో. ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఉంది, లేదంటే సివిల్లోనే ఏదైనా కాంట్రాక్టర్ గానో ఇంజనీర్ గానో వర్క్ చేయాలి. ఆ 2 అంటే మైండ్ లో అప్పుడప్పుడు రన్ అవుతుంటాయి.
ఓకే. అండ్ ఎక్కడైనా స్టేజ్ షోస్లో ఏదైనా స్టేజ్ షోస్లో పర్ఫామ్ చేయాలి లేదా ఏదైనా పర్టికులర్ సిటీలో పర్ఫామ్ చేయాలని డ్రీమ్ ఏమైనా ఉందా? అండ్ పర్ఫార్మెన్స్ చేయాలని అయితే చెయ్యాలి, డ్యూటీ తప్పదు. బట్ డ్రీమ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఒక 1 lakh మంది ఆడియన్స్ ముందు చేయాలి, ఇప్పుడు చేయాలి. సిటీ డజంట్ మ్యాటర్, సిచ్యువేషన్ డజంట్ మ్యాటర్. ఆడియన్స్ ఒక 1 lakh మంది ముందు ఉందండి ఏ సిటీ అయితే. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ సక్సెస్ డిఫైన్ చేయాలి అంటే మీ దృష్టిలో వాట్ ఈస్ సక్సెస్? మారుతూ పోయింది బ్రో నాకు కూడా సక్సెస్ అనేది. ఒక స్టేజ్ లో నేను ఒక సాంగ్ కంప్లీట్ గా చేయగలిగితే చాలు అనేది ఒకప్పుడు నాకు సక్సెస్. అది చేయాలి, వినిపించాలి నా చుట్టుపక్కల ఉన్న సర్కిల్ కి, మా ఇంట్లో వాళ్ళకి చూపిస్తే చాలా ఇదే, అప్పటికి అది సక్సెస్. తర్వాత సాంగ్ ని క్వాలిటీగా చేయాలి, అప్పటికి అది సక్సెస్. తర్వాత ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్, అంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత మారుతూ వెళ్ళిపోయి. ఒకప్పుడు నాకు డ్రీమ్ స్టూడియో సెటప్ ఇది, ఇప్పుడు నాకున్న సెటప్ ఒకప్పుడు డ్రీమ్ అది. అందుంటే చాలా అనిపించింది, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు, మనం ఈ సెటప్ తో చేయలేం. ఇప్పుడు నెక్స్ట్ మారుతుంది, ఓకే నాకు ఒక్కడికే కాదు, నా అలా ఉండే ఆర్టిస్ట్ కి ఇప్పుడు ఇంకొంతమందికి హెల్ప్ అయ్యేలా పెట్టాలి స్టూడియో సెటప్, బాగుండాలి. అది నెక్స్ట్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఓకే. సక్సెస్ కి పర్టికులర్ గా అయితే ఏం లేదు నా దగ్గర, అంటే లైక్ సంథింగ్ ఒక మైల్ స్టోన్ అనేది లేదు దానికి. ఓకే. వాట్ ఈస్ యువర్ విజన్ నెక్స్ట్ 5-10 years లో? అంటే we already spoke about it. One word లో చెప్పాలి అంటే వాట్ ఈస్ యువర్ విజన్ ఇన్ ద నెక్స్ట్ 5-10 years? అంటే ఇన్ని సాంగ్స్ రాయాలన్నా లేకపోతే పర్ఫార్మెన్సెస్ కి వెళ్ళాలన్నా వాట్ ఈస్ యువర్? హిప్ హాప్ ఇమేజ్ మార్చాలి, తెలుగులో హిప్ హాప్ ఇమేజ్ ఒక ఇమేజ్ ఉంది, కమర్షియల్ హిప్ హాప్ అది, ఆ ఇమేజ్ మార్చాలి, రియల్ హిప్ హాప్ ని జనాలకు పరిచయం చేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి అవతలని ఏడిపించేసే, కళ్ళలో నీళ్ళు తెప్పించే లాంటి లిరిక్స్, అది వర్కౌట్ అవుతుందా? లేదు అంటే ఇన్స్పైర్ చేసి మీరు రాసినట్టు నా దేశం అలా ఇన్స్పైరింగ్ సాంగ్స్ వర్కౌట్ అవుతాయా? అంటే చెప్పలేము బ్రో, నాకైతే రెండు వర్కౌటే. బట్ నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎమోషనల్ వన్స్. పసిప్రాణం అని ఒక సాంగ్ చేసాను, ఇట్స్ అబౌట్ రేప్ అనమాట, రేప్ ఇన్సిడెంట్. ఓన్ ఫాదర్ అమ్మాయిని రేప్ చేస్తుంది. ఆ రోజు నైట్ 10:30కి సాంగ్ రిలీజ్ చేస్తే మిడ్ నైట్ అంతా చెప్పాను కదా, సాంగ్ అయిపోతే బయటే ఉంటాను నేను, ఫోన్ పట్టించుకోను. నాకు అప్పటికి నోటిఫికేషన్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఓపెన్ చేసి వస్తే ఐ గోట్ నెంబర్ ఆఫ్ డిఎమ్స్. నైట్ నాకు 70-80 డిఎమ్స్ వచ్చాయి. ఎవ్రీ మ్యారీడ్ అయిన వాళ్ళు, లేదంటే ద మొలెస్టేషన్ దే ఫేస్డ్, ఎవ్రీథింగ్ వచ్చిన ఆ డిఎమ్స్ లో చెప్తున్నారు, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ స్పోక్ అబౌట్ దిస్ ఇంత ఓపెన్ గా. అంటే ఒక ఫోన్ లో చూసి జనాలు చెడిపోయి దాన్ని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అని నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు అన్నయ్య, నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు తమ్ముడు. సమ్ పర్సన్స్ వాళ్ళు వాయిస్ నోట్ ఏడుస్తూ పెట్టారు నాకు. ఐ ఫెల్ట్ సో మచ్. అంటే ఓకే, మన రైటింగ్ కి ఇంత వాల్యూ ఉంది, జనాలు మనం అడ్రస్ చేయగలుగుతున్నాం, చాలా ఆ రోజు కొంచెం హ్యాపీ అనిపించింది బాగా. ఓకే. అండ్ ఇప్పుడు మీ 108 days ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ అలా ఒక ఛాలెంజ్, ఎందుకంటే అది అన్రియలిస్టిక్ అని అన్నాం, బట్ అంత ఈజీ అయితే కాదు. 108 daysలో కంటిన్యూస్గా ఎవ్రీడే సాంగ్ రాసి, కంపోజ్ చేసి, ఎడిట్ చేసి రిలీజ్ చేయడం ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఓకే, ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది అండ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చిందంటే, ప్యూర్లో చెప్పాలంటే ఇట్స్ నాట్ మై ఐడియా. శ్రీశోర్ అని ఒక పర్సన్ ఉన్నాడు, హీ డిడ్ 75 days ర్యాప్ ఛాలెంజ్. ఓకే. బట్ నాకేమనిపించింది అంటే ఐ కెన్ డూ బెటర్ అనిపించింది. అంటే ఐఎమ్ నాట్ తప్పుగా అనట్లేదు, హీఈస్ మై ఫ్రెండ్, నేను అట్లా అనట్లేదు. బట్ ఐ టూ కెన్ డూ అని అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆడేదని చేస్తే మనం చేయగలం, అది ఉంది. సో 75 days కాదు, 75 ఆడ చేసేసారు, 75 వద్దు, మనం 100 చేద్దాం. 100 కంటే 108 ఇది గుడ్ నెంబర్, సో 108 పెట్టుకుందాం అని చెప్పి నా కాన్ఫిడెన్స్ అనేది ఆ పిల్లోడ్ చేయడం చూసినప్పుడే వచ్చేసింది. అరే ఒకటి చేస్తున్నాడు, మనం చేయలేమా, నాకు ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే ఆడు చేసినప్పుడు ఆడు హ్యూమనే, నేను హ్యూమనే, ఆడు చేస్తున్నప్పుడు నేను చేయలేను, ఇది నాకు వెంటనే వచ్చే థాట్ ఇది. సో వెంటనే స్టార్ట్ చేసాను. ఫస్ట్ ఒక 1 week ఇబ్బంది అనిపించింది. 1 week తర్వాత నేను ఒకరోజు చేయలేనని కూడా చెప్పేశాను మా అమ్మతో వెళ్తే, స్టార్ట్ చేసింది స్టాప్ చేయడానికి లేదు, ఏమన్నా అనుకో, నువ్వు ఏదన్నా ఉంటే స్టార్ట్ చేయకముందే అనుకోవాలి, స్టార్ట్ చేస్తావు ఇంక నువ్వు ఇప్పుడు నాకు నో చెప్పడానికే వెళ్ళలేదు, చేయాలనుకున్నా చెయ్యి అని. ఇంకా మేము ఐ ట్రస్టెడ్ ఇన్ గాడ్ అండ్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఇంకెప్పుడు చాలా డేస్ వచ్చాయి, కొన్ని రోజులు నైట్ 7 అవుతున్నా సాంగ్ కంప్లీట్ అయ్యేది కాదు. 9:30కి పోస్ట్ చేయాలి, 10:30కి పోస్ట్ చేయాలి, అప్పటికప్పుడు కూర్చొని చేసేసేవాడిని.
అంటే అది ప్రెషర్ లాగా ఎప్పుడన్నా అంటే కమిట్ అయ్యాను ఇది చెయ్యాలి ఈ రోజు ఎవ్రీడే ప్రెజర్ ఉంది బ్రో నాకు. సంథింగ్ నేను చెప్పాను కదా, 5 lines వచ్చేంత వరకు నేను సాంగ్ స్టార్ట్ చేయను. కొన్నిసార్లు ఆ 5 lines బాగా తొందరగా వచ్చేస్తాయి. కొన్నిసార్లు సాంగ్ 9:30కి రిలీజ్ అయ్యాయంటే 8 వరకు కూడా వచ్చేది కాదు ఆ ఆలోచన. ఏం రాయాలి, ఏ టాపిక్ చూస్ చేసుకోవడం ఇబ్బంది అనిపించేది నాకు. దెర్ ఆర్ సో మెనీ టాపిక్స్, ఏ సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఇబ్బంది. అంటే వ్యూస్ కోసం అని కాదు, నాకు ఏ టాపిక్ మీద నా హార్ట్ రాయగలదు అనే ఒక టాపిక్ చూస్ చేసుకుంటాం కదా, అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాను. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రెజర్. కొన్నిసార్లు 8కి స్టార్ట్ చేసి 9:30కి రిలీజ్ చేసిన పాటలు ఎక్కువ ఉన్నాయి బ్రో నేను చేసిన వాటిలో. ఆ 100 Days లో పీక్ యాక్సెప్టెన్స్ ఏ సాంగ్ వచ్చింది? అదే బ్రో, పసుపురాణంకి వచ్చింది, కావ్యంకి వచ్చింది, మళ్ళీ అబ్బాయిల ప్రాబ్లమ్స్ గురించి ఒక 2 songs రాసాను, వాటికి వచ్చింది. మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ గురించి రాసాను. లీస్ట్ యాక్సెప్టెన్స్ దేనికి వచ్చింది? వచ్చాయి బ్రో, 1-2 ఇంకా చాలానే వచ్చాయి. ఓకే, అంటే ఈ పీక్ యాక్సెప్టెన్స్ వచ్చినవే నీకు కూడా బాగా సాటిస్ఫై అయిన సాంగ్స్ ఆర్ దే ఆర్ టూ డిఫరెంట్? అట్లేం లేదు బ్రో, నాకైతే ఎవ్రీ సాంగ్ ఈజ్ ఏ జంప్ ఫర్ మీ. ఇప్పుడు నా ఓన్ సాంగ్స్ కాబట్టి నేను అసలు ఇది తక్కువ ఇది ఎక్కువ అని నేను ఎప్పుడు అనుకోను. ఓకే, నాకు ఒక చెప్పాను కదా, నాకు నిజంగా నచ్చితే తప్ప రిలీజ్ చేయను. సో ప్రతి సాంగ్ నేనే చేసుకున్నా కాబట్టి దేర్ ఆర్ ప్యూర్లీ మై పర్సనల్ చాయిసెస్. కాబట్టి నేను అసలు ఒక సాంగ్ బాగాలేదని కూడా చెప్పాను. అన్ని సాంగ్స్ నాకు ఇష్టం. జనాలు ఏదో యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ మూడ్ అండ్ కండిషన్ బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను దాని గురించి ఏం చెప్పాను. ఓకే, అండ్ వన్ లాస్ట్ పాయింట్, అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు. ఇట్స్ యువర్ ఆర్ట్, ఇట్స్ యువర్ ప్యాషన్, సో క్రియేటివిటీ. అండ్ దీని నుంచి సమ్ మానిటైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాలోవర్స్ ఒక 80,000 ఫాలోవర్స్ని రీచ్ అవుట్ చేశారు. ఈ ఫాలోవర్స్ మీకున్న ఫేమ్ ద్వారా దీన్ని మానిటైజ్ చేసుకోవాలి, దీని నుంచి ఎంతో కొంత నా లివింగ్కి నేను ఎర్న్ చేసుకోవాలి, సో ఏమైనా కొలాబరేషన్స్ చేద్దాము, లేదా ఏమన్నా అడ్వర్టైజ్మెంట్స్ చేద్దాము, ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేద్దాము, అలాంటి థాట్ ఏమైనా వచ్చిందా? డిడ్ యూ ట్రై దట్? ఐ గాట్ లాట్ ఆఫ్, నాకు ఇప్పుడు వస్తూనే ఉంటాయి, బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ కమర్షియల్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఇవన్నీ సగం ఫ్రాడ్ ఉంటాయి, లేదంటే సగం తప్పులు ఉంటాయి. ఐ డోంట్ వాంట్ దట్ ఇమేజ్ టు బి, నా మీద ఆ ఇమేజ్ రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి సంపాదించుకుంటాను. ఈ కొలాబరేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నాకు అంత వర్త్ అనిపించలేదు. అవి చేస్తే సంథింగ్ జనానికి మంచి చేసేది చేద్దాం. నాకు ఈ మామూలుగా వచ్చాయి సమ్ కాఫీ షాప్స్ అవి ఇవి 50,000 వరకు కూడా ఇవ్వడానికి, 1 minute రీల్కి ఇవ్వడానికి ఇబ్బంది. కానీ మనకొద్దు, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. కమర్షియల్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. వాళ్ళని ఒక సోల్ ఇమేజ్గా పెట్టి కమర్షియల్ చేస్తే ప్రాబ్లం లేదు. ఏదో వాళ్ళ కంపెనీ కోసం నన్ను ఇన్ఫ్లుయెన్సర్లో వచ్చి ఒక రీల్ చెయ్యి, అది కొంచెం నాకు అంటే ట్రస్ట్ పడితే అనిపించలేదు. ట్రస్ట్ పడితే అనిపిస్తే చేయొచ్చు. ఇంతవరకు నాకేం అనిపించలేదు అలా. సో ఇంతవరకు ప్రమోషన్స్ జోలికి అయితే వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్ జానీ బాట్స్. థ్యాంక్ యూ సో మచ్. కానీ క్లోజ్ చేసే ముందు ఒక సాంగ్ పాడాలి మా వ్యూవర్స్ కోసం. ఏసీలో కూర్చోబెట్టి ఇంతసేపు ముక్కులు బ్లాక్ అయిపోయి అంటే ఒక 2 lines పోనీ. ఆల్రెడీ అంటే నేను యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్ ఒక సిచ్యువేషన్ ఇచ్చి సాంగ్ రాయమందాం అనుకున్నాను. అలాంటిదే రాసేవాడిని, కానీ ఇప్పుడు అందుకే ఆల్రెడీ మీరు రాసిన సాంగ్ ఏమన్నా పాడతారు? రికార్డంలో పెట్టేశారు బ్రో. ఏది పాడ, ఆల్రెడీ మీరు రాసిన సాంగ్ ఏమన్నా పాడేస్తే క్లోజ్ చేద్దాం. నా దేశమే సాంగ్ పాడినప్పుడు పాడండి. నా దేశం అంటే శాంతి కాదు వార్ కూడా రోయ్, నా దేశం అంటే గ్యాంగ్ కాదు గ్యాంగ్స్టర్స్ బ్రో, మా అక్క చెల్లి జోలికి వస్తే మాస్టర్ ప్రతిబంధనం మీరే మా గర్వం, మా ఛాతి ఎత్తు పెరుగుతుంది మీరే మా ధైర్యం, మా జాతి ఎండ ఎగురుతుంది మీదే ఆ పౌరుషం. రాట్లే బ్రో, బ్లాగ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.